నా ప్లస్ సార్ నమస్తే. ఎలా ఉంటారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? ఎస్, బాగున్నా సార్, బాగున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ నాది నమస్తే మామూలుగా రండి సార్. నాకు చెప్పండి. గ్రూప్ లో యాడ్ చేయండి సార్, మీటింగ్ లోకి రావడానికి. నాకు లింక్ ద్వారా వస్తా ఉన్నాను. నాకు లింక్ ఏమైంది? దొరకట్లేదు సార్. నాకు ఏం మామూలుగా దొరకట్లేదు? అర్థం నాకు కాదు. నాకు మీటింగ్ లోకి రావడానికి కనెక్ట్ అవ్వట్లేదు సార్. మామూలుగా మీరు లింక్ పంపిస్తే దాని ద్వారా వస్తా ఉన్నాను. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కదా, మరి ఇంకెలా? ఇంకా అంతే కదా, ఎప్పుడైనా టెలిగ్రామ్ లోకి లింక్ రావట్లేదు సార్. ఏంటంటే టెలిగ్రామ్ లో నుంచి డైరెక్ట్ రావట్లేదు సార్ నాకు. అంతే కదా సార్. ఏం నాకు అర్థం కాలేదు మరి. ఇక్కడ మీరు అడిగేది నాకు అర్థం కాలేదు. మరి ఎట్లా అంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు మీటింగ్ మనది ఆప్షన్ చూపిస్తలేదు సార్. మన లింక్ ద్వారా వచ్చి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సార్. నాకు అర్థం కాలేదు. టెలిగ్రామ్ లోపల మీరు ఏదైనా రాయాలంటే రాష్ట్రానికి లేదు, అదా మీరు చెప్పేది? లేదు సార్, రాయడానికి కాదు సార్. మామూలుగా మీటింగ్ లకి ఎంటర్ అవ్వడానికి ఆప్షన్ నాకు చూపిస్తలేదు అనమాట. మరి పార్ట్నర్స్ ఎవరికైనా అర్థమైందా సార్? అడిగింది ఏం చేయడము ఎవరికైనా అర్థమైందా సార్? ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి సార్ మీరు. చేయండి సార్. నాకు అర్థమైంది. చెప్పండి సార్, చెప్పండి మేడం, చెప్పండి మేడం. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మనం ఇన్వైట్ చేయాలి సార్ వాళ్ళని. అలాగా, ఓకే ఓకే ఓకే. ఇన్వైట్ చేస్తేనే ఆయన ఈ గ్రూప్ లో డైరెక్ట్ గా రావడానికి ఉంటుంది, లేకపోతే లింక్ ఓపెన్ చేసి రావాల్సి వస్తుంది వాట్సాప్ నుంచి అంటున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు నాగప్రసాద్ సార్ నేను యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే పర్లేదు కదా, అంతే కదా మేడం? యాడ్ చేస్తే రేపటి నుంచి టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే మన మీటింగ్ డైరెక్ట్ గా వచ్చేస్తాం. ఓకే. సార్ ఉండండి, గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. నాగప్రసాద్ సారు. ఓకే. ఇప్పుడు ఎస్, డన్ సార్. మిమ్మల్ని గ్రూప్ లో నేను యాడ్ చేశాను. ఇక మీరు డైరెక్ట్ గా రావచ్చు. మేడం చెప్పండి. ఒకసారి ఎగ్జిట్ అయ్యి రమ్మనండి, ఇప్పుడు వస్తున్నారు అది తెలుసు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి సార్. మీరు మీటింగ్ లోకి వెళ్ళి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఆ విధంగా మీకు రావడానికి అవకాశం ఉంది లేనిది, చేసింది లేదు చెప్పండి. చేశాను నేను ఆల్రెడీ, మీరు చెప్పండి. కింద రెడ్ మార్క్ మీద టచ్ చేస్తే మీరు బయటకు వెళ్ళిపోయి రండి సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇదా అంటే అందరినీ అట్లనే యాడ్ చేయాలి కదా నేను? మరి అట్లా అనుకుంటే మరి లేని వాళ్ళు చెప్తే అట్లా యాడ్ చేస్తాము, అట్లేం లేదు. నేనేమనుకున్నానంటే ఎవరికి తెలిసిన వాళ్ళని వాళ్ళు యాడ్ చేసేస్తూ ఉంటారు సార్ దాంట్లో. చేయనప్పుడు ఇలా అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. మన వాళ్ళని సార్ మేడం, రోజు వచ్చే వాళ్ళని మీరు అడగాలి, అందరు అడగాలి. ఇంకా రోజు వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా యాడ్ చేస్తాను, మిగతాది రిమూవ్ చేస్తాను పబ్లిక్ ని. ఎందుకంటే అక్కడ 2000 మెంబర్స్ 3000 మెంబర్స్ మనకు అవసరం లేదు సార్. అవసరం లేదు మేడం, ఏమంటారు? అదే ఎందుకు అంతగానో యాడ్ అవుతుంది, అట్లేం లేదు. మీరు రిఫ్రెష్ చేయాలి. నేనే యాడ్ చేశాను మిమ్మల్ని, నేనే అందులోకి వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. మీరు స్క్రీన్ షాట్ బంద్ చేయండి, నేను చూపిస్తాను. ఓకేనా? మీరు బంద్ చేశారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. షేర్ స్టార్ట్. ఓకే, కనీసం స్టార్ట్ అవుతుందా అని నేను యాడ్ చేసిన తర్వాతనే మీకు చెప్తాను యాడ్ చేశాను, లేకపోతే చెప్తాను అట్లా చెప్పాను కదా. చూడండి ఇక్కడ ఏం చేశాను. ఇప్పుడు ఇలా క్లిక్ చేసి ఉండండి. ఇగో ఇక్కడ యాడ్ అని రాసి ఇగో నాగప్రసాద్ అని రాశాను. ఇంకా యాడ్ ఇది డన్ను. ఓకే, డన్ చేశాను. చూసారా ఇప్పుడు? మరి యాడ్ అయ్యారా లేదా? మన ఉండండి. ఒకసారి టెలిగ్రామ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోండి సార్. పూర్తిగా బయటికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వెళ్ళి ఒకసారి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, పైన మీకు మన లింక్ కనబడుతుంది, మన మీటింగ్ జరుగుతున్నట్టు. లింక్ జోలికి ఏం వెళ్ళకండి, ఇంకా డైరెక్ట్ టెలిగ్రామ్ లోనే ఓపెన్ అవుతుంది. అంతే, వెళ్ళాల్సిన పనిలేదు. మీరు డైరెక్ట్ గా మొన్నొకసారి అలాగే అడిగారు. అడిగితే నేను రావడానికి లేదు సార్ అని అంటే నేను ఆ సారికి కూడా నేను చేయడం జరిగింది అనమాట. నేను కూడా మీడియం నుంచి లెఫ్ట్ అవుతున్నాను. లెఫ్ట్ అయ్యి యాడ్ చేస్తాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వస్తున్నాను నేను కూడా.
అచ్చా నాగప్రసాద్ సార్, నేను కూడా బయటికి వెళ్ళి వచ్చాను. నేను కూడా ఒకసారి లిఫ్ట్ అయ్యి అతను సార్ని యాడ్ చేశాను. అచ్చా జాయిన్ అయ్యాడు. సార్ రాలేదు సార్, నాకు చూపిస్తలేదు టెలిగ్రామ్. అది ఒకసారి రేపు మీకు స్క్రీన్ వస్తుంది, షేర్ చేస్తాను సార్. రేపు వస్తుంది సార్. ఇక స్క్రీన్ షేర్ చేసిన ఏం చేయాలి, దానిలో ఏముంటే చెప్పండి, చేయండి మరి స్క్రీన్ షేర్ చేయండి. అది చూపిస్తాను అదేంటంటే నాకు అక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెలిగ్రామ్ సార్, చూపిస్తలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెంటనే చూపించదు, తర్వాత ఓకే అనిపిస్తుంది. సార్, చూపించండి, మీరు ఇదిగో మీరు ఏది సార్, చూపిస్తా అంటున్నారో అది చూపించండి, పర్వాలేదు. ఇదే ఇక్కడ మనకు చూపిస్తలేదు సార్ మీటింగ్ మన ఆప్షన్ టెలిగ్రామ్. మీటింగ్ నడుస్తున్నట్టు మీకు చూపించాలనా? ఓకే ఓకే. ఇక్కడ చూపిస్తలేదు సార్ నాకు. ఇక్కడ చూపిస్తే మనం డైరెక్ట్ లాగిన్ అవ్వడానికి అవుతుంది సార్. లేదంటే ఇక్కడ దీంట్లో వాట్సాప్ లోకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ క్లిక్ చేసి ఓపెన్ వస్తుంది. ఓకే ఓకే, సరే నాకు అర్థమైంది. మీకు తెల్లరి వరకన్నా లేకపోతే ఇప్పుడు 5 అయిపోతుంది, ఓకేనా? ఓకే ఓకే సార్. నేను లైవ్ ఉన్నా, మీరు లైవ్ ఉన్నప్పుడు కాదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేనే చేశాను కనుక వేరేలు చేస్తేనేమో అవునా సార్. చేసిండో లేదో అని నేను డౌట్ పడవచ్చు. నేను చేశాను కనుక నాకు డౌట్ లేదనమాట. ఓకే అట్లా అందుకని చెప్తున్నాను. ఓకేనా? అయిపోద్ది సార్, అయిపోద్ది. ఓకే, నో ప్రాబ్లం సార్. సో ఇది అందరూ మరి నిన్న గంధీ సునోర్ సార్ మీరు ఉన్నారా? వెల్కమ్ సార్, మాట్లాడండి. గంధీ సునోర్ సార్, మీకు ఒక నిమిషం ఆప్షన్ ఇస్తాను. మీరు నిన్న మాట్లాడారు, మాట్లాడిన వెంటనే మీటింగ్ అయిపోయిన వెంటనే మనం మేడం ఓకే సార్, ఓకే యా వెల్కమ్ సార్. మీరు అది ఓపెన్ అవుతుందో ఓపెన్ అవ్వదో మరి విత్డ్రాల్ నేను ఎలా పెట్టుకోవాలన్నారు కదా, మీటింగ్ అయిపోగానే వెంటనే ఓపెన్ చేయడం జరిగింది. మీటింగ్ అయిపోగానే అందుకే చూశాను సార్, అనుకోకుండా చూశాను. మామూలు మీటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా చూడండి ఎందుకని మంచిది లేని చూశాను. అప్పుడు మళ్ళీ కూర్చొని దాదాపు 1.5 hours కూర్చొని చూసారా, ఇక్కడ అర్థమైంది సార్. ఎందుకంటే మనకి ఇక్కడ మీటింగ్ లో జరిగితే అవి జరిగిపోతాయి సార్, డిస్కస్ జరిగిపోతాయి సార్. నిజం సార్. అంటే మనకు అంటే అది అంటే మీరు అడిగారు, నేను చేశానని కాదు, నేను జస్ట్ కిడింగ్, నేను మామూలుగా అంతేలే సార్ చేశాను అంతేగాని అంటే యూనివర్స్ అలా కనెక్ట్ అవుతుంది ఎట్లా. నేను అనేది ఏంటంటే సార్, యూనివర్స్ అనేది అలా కనెక్ట్ అవుతుంది మనకి ఎట్లా. నాకు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. మనం ఏమైనా అనుకుంటే చలో, ఎందుకంటే మనము ఎంతో బాధతో మనము కావాలని అనుకుంటున్నాం కదా, సో అట్లా ఆ రకంగా అవుద్ది అని నాకు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది అన్నట్టు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్, అట్లా అవుతా ఉంటుంది, ఓకేనా? సో మనము కొద్దిగా వెనక ముందైనా కూడా మనం అనుకున్నది జరుగుతాయని నాకు ఒక హోప్స్ అనమాట, అంతే. వెనక ముందైనా జరుగుతుంది కంపల్సరీ, ఎక్కడైనా అంతే కదా సార్. ఏదైనా కూడా మనం ఏది చేసినా కూడా అది అనుకున్నట్టు కాకుండా కొద్దిగా అటు ఇటు అవి జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడు అంటాను, పాజిటివ్ థింగ్స్ మనం వెళ్దాం సార్, అలా అవుద్దని నాకు ఏంటో అనిపించింది. మీకు కాల్ చేద్దాం అనుకున్నాను నేను, కానీ ఎందుకు లేదు మళ్ళీ నేను కూడా అప్పటి వరకు లేట్ అయింది, అన్నం తినలేదు, ఇంకా అప్పుడు డిన్నర్ చేయలేదు. సో ఇట్లా నేను అందుకని మళ్ళీ మీకు కాల్ చేయలేదు అనమాట. సో మరి కాల్ చేయలేను, కానీ వెంటనే మీరు వాట్సాప్లో చూస్తే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను వెంటనే పెట్టాను. చూశాను సార్, చూశాను. నేను ఎందుకంటే అందుకే నేను అందరిని అంటాను ఏంటంటే అందరు కూడా గ్రూప్ను మెయింటైన్ చేయండి అని చెప్తాను అనమాట. గ్రూప్ చూడండి, గ్రూప్ ఊరికే కాదు. ఎందుకంటే మన ఫోన్కి కూడా నన్ను అడిగితే ఫోన్ కూడా ప్రాబ్లం కాదు, కానీ బరువే. వాడనప్పుడు ఆ గ్రూప్ లో ఉండాల్సింది కూడా వేస్టే. క్వాంటిటీ కనబడుతుంది కానీ అతనికి బెనిఫిట్ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. మెయిన్ అతనికైతే బెనిఫిట్ కావాలి. యాక్చువల్ అతను ఇందులో ఉన్నట్టయితే అతనికైతే బెనిఫిట్ ఉండాలి ఇలా, అట్లా అన్నట్టు. మీటింగ్ లో చూడండి సార్, మీటింగ్ మనకు నిన్న 9 గంటలకు బంద్ అయిపోయింది. 9 నిమిషాలకి మీకు సిగ్నేచర్ అవ్వట్లేదు కదా, ఓకే. సో వెంటనే నేను 9 టోకెన్ స్టేకింగ్ ఓపెన్ అవుతుంది, విత్డ్రాల్ కూడా అవుతుందని రాసి పెట్టాను అనమాట. ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒకసారి చెక్ చేస్తున్నాను సార్ వాట్సాప్ గ్రూప్. మేడం చెప్పండి మేడం. 11కి సార్, 9 కాదు. అంటే ఇక్కడ నేను కోవిడ్ టైం చెప్తున్నాను అనమాట, 9 నిమిషాలు అట్లా. అందుకని అంటే మన మీటింగ్ అయిపోయింది 11 గంటలకి, 11:09 మనం డిస్కస్ జరిగింది, నేను పెట్టేశాను అనమాట. ఇట్లా మీటింగ్ యాక్చువల్లీ నాకు ఇక్కడ టైం 11:30, మనకి ఇంకా టైము 11 అవుతుంది, కువైట్ టైం ఏమో 8:30 అవుతుంది. కానీ మనం నేను ఎక్కువసేపు మాట్లాడినాం, చాలా తీసుకున్నాం అనమాట. అట్లా ఎక్కువసేపు టైం తీసుకున్నాం, దానివల్ల 9 గంటల తర్వాత నేను పెట్టాను అనమాట. సో పెట్టుకొని ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది ఇంకా, ఎందుకంటే ఎవరైనా
మన డిపి ద్వారా వచ్చినవి ఎవరన్నా అది చేసుకోకుండా ఉన్నట్టయితే సిస్టమ్ మనకి ఇంకా కూడా ఓపెన్ గానే ఉంచింది. ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మరి ఎందుకు ఆపుతున్నారంటే, అది డిపి ఎంత కష్టపడితే మనకు డిపి వచ్చింది, ఆ డిపిని ఎంత కష్టపడితే అది యూఎస్డిటి తయారైంది. ఆ యూఎస్డిటిని మనం ఇప్పుడు వేస్ట్ చేస్తే ఎట్లా అన్న ఆలోచన మరి ఏంటో నాకు ఐడియా లేదు. బట్ సో ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా కూడా ఉంది అన్నమాట ఛాన్సెస్. సో ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఇంకా కూడా. ఓకేనా. సో మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఇది మనము ఫస్ట్ 2022లో మనము సిరి పండుగ చేసుకున్న తర్వాత 4 నెలలు 5 నెలలు ఇది నేను ఏదో ఎత్తా అదో ఎత్తున్నా, అప్పుడు నేను ఎవరిని మర్చిపోయినా. బట్ అన్నది కదా సిస్టము. అందుకని మనందరం కూడా ఎవరమైతే 2022 7వ నెలలో ఎంటర్ అయిన వాళ్ళము, ఇది ఇంకా ఇట్లే వస్తుండు, ఇంకా ఇట్లే వస్తుండు, ఏది చేస్తాడు మనం అనుకున్నాము. కానీ సిస్టమ్ ఏంటంటే పార్ట్నర్స్ గురించి ఎక్కువ శాతం ఆలోచిస్తాను అక్కడ మనకు అర్థమైంది ఆ టైంలోనే. అంటే మనమేమో జల్దీ డీపీలు ఎంటర్ చేసుడు ఇవన్నీ పనులు పటపట అయిపోవాలా, ఇంకా రేట్ ఎక్కి పెరిగిపోవాలని చెప్పి మనం 7వ నెలలో వచ్చిన వాళ్ళము ఇట్లా అనుకున్నాము. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళేమో ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు సార్, ఇంకా వచ్చేటోళ్ళు ఇంకా మా టీం వచ్చేది, ఇంకా వాళ్ళ టీం వచ్చేది ఉంది, ఇంకా డీపీలు ఇందులో పెట్టడం జరగలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 5,000 లేవు, వాళ్ళ దగ్గర 6,000 లేవు అని వాళ్ళకేమో ఇంకా కొన్ని రోజులు ఉంటే మంచిగా ఉండు అని వాళ్ళ ఆశ. మనకి ముందే వచ్చిన వాళ్ళకేమో ఏదో ఒకటి జరగాల, రేట్ ఇంకా పెరిగిపోతే కావచ్చు, ఇప్పుడు 12 అయింది, 13, 14, 15, 20 ఇట్లా కావాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. మన ఆలోచన అంటే మనమేమో ఇంకా జల్దీ ఎప్పుడు ముందుకు వెళ్తే మనకి ఇంకొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి వచ్చే వాళ్ళకి, వాళ్ళ టీంకి ఇట్లా. సో అక్కడ కూడా కొంతమంది డీపీలు పెట్టుకోలేకపోయారు కదా, ఆ విధంగా కూడా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చింది. బట్ మేము చేసిన తప్పు ఏంటంటే అందులో చేసిన దాంట్లోనే చేసి ఎరికించడం తప్పు అయిపోయింది ఆ రోజున. అట్లా అయిపోయింది ఒకటి. బట్ అది మెసేజ్ రాంగ్. ఎవరో మధ్యలో సిస్టమ్ ఇచ్చిందేమో కొత్తవి తయారు చేసుకోవడానికి, కొత్త వెరైటీ క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చింది, 1 గంట సేపు, 2 గంటలు, 3 గంటలు. బట్ పబ్లిక్ ఏం చేశారంటే అందులోకి కొన్ని డీపీలు ట్రాన్స్ఫర్ చేసేసరికి అది మళ్ళీ ఓపెన్ అయింది, అందులోకి డీపీలు ట్రాన్స్ఫర్ చేసి అందులో నుంచి మళ్ళీ అందులో కొట్టేసాం, అవి వేస్ట్ అయిపోయినాయి. సో ఇదే ఇప్పుడు కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్లా మనకు ఛాన్స్ ఇస్తుంది అనమాట, ఇచ్చి ఆయనతో తీసి పడుతుంది. సో ఇట్లా చెప్పాలంటే 2 నెలల ఛాన్స్ అన్నట్టు ఇది. నన్ను అడిగితే మనం 2 నెలల ఛాన్స్ అనుకోవాలి దీన్ని, అంతేనా సార్? 2 నెలల 45 రోజుల ఛాన్స్ అనుకోవాలి. యాక్చువల్లీ మనకు 1వ తారీఖు నాడు, సెప్టెంబర్ 1వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చి 15వ తారీఖు నాడే అయిపోతుందని చెప్పింది. కానీ మళ్ళీ దాన్ని 30 చేసింది, 30 చేసి మళ్ళీ 16 చేసింది, 16 చేసి మళ్ళీ 30కి తీసుకొచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ఎక్స్ట్రా 45 రోజులు ఇచ్చినట్టు ఛాన్స్ ఎక్స్ట్రా. అంటే పోయిన నెలల 15వ తారీఖు అవ్వాల్సింది మళ్ళీ 30 అన్నాడు, మళ్ళీ 16 అన్నాడు, మళ్ళీ 30 అన్నాడు. అంటే ఇది మన గురించే. మనకేమనిపిస్తుంది ఇప్పుడు, ఇక తొందరగా బంద్ చేసి ఏదో ఒకటి ఇస్తే, ఏదో ఏమవుతుందో వచ్చే ఉంటే తొందరగా వస్తే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ డీపీలు దీని ద్వారా ఏమవుతుందంటే మనం రోజు స్క్రీన్ షాట్లు చూస్తున్నాము, ఇంకా కూడా ఫార్మింగ్ చేసుకుంటున్నారు ఏది అక్కడ మిగిలిపోయిన వాటిని. అంటే అట్లా కొందరు చేసుకుంటూ వెళ్తారనమాట. అట్లా చేసుకుంటూ వెళ్తారనే ఆలోచన సిస్టమ్ మన గురించే ఈ ఆలోచన చేస్తా అని నాకు అనిపిస్తుంది. నాకేం చెప్పలేదు ఆ సిస్టమ్, ఎవరు చెప్పలేరు నాకు ఎవరు చెప్పలేరు ఇది ఇలా అది అలా అని. కానీ నా ఆలోచన అన్నమాట. ఓకేనా. సో ఇంకా సార్ ఏంటి విషయాలు? మరి విత్డ్రాల్ అందరు పెట్టుకుంటున్నారా? విత్డ్రాల్ రావట్లేదు అంటే బంద్ ఉంది, అప్పటిదాకా బంద్ అయినా సంథింగ్ నేను సార్ అనుకున్నట్టుగా. సో అది ఆల్రెడీ ఓపెన్ అయింది. నేను కూడా అనుకున్నాను ఓపెన్ అవుద్దో కాదు అని. కానీ మనం ఒకసారికి ఇక్కడ టైం కూడా చెప్పాము అవుద్ది అని, నిజంగానే అయ్యింది. గ్రేట్ అది. మొన్న చెప్పాము ఈ 2 రోజులలో ఓపెన్ అవుతుంది, లేకపోతే ఈ 1 వీక్లో ఖచ్చితంగా అవుతుంది అని చెప్పాము. అయిపోయింది. అందుకే సిస్టమ్ మన మాట వింటున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చెప్పండి సార్, మాట్లాడండి. ఇంకా నేనే కాదు మేడం, మీరు మాట్లాడండి, లేదంటే మీరు పెట్టండి. నమస్తే సార్. నమస్తే సార్. టోకన్ ఫార్మింగ్ లో విత్డ్రా పెడుతున్నాను సార్.
టోకెన్ స్టేకింగ్ లో కూడా విడ్రాల్ ఓపెన్ అయినాయి కదా, పెట్టుకోవచ్చు కదా. టోకెన్ స్టేకింగ్ లో పెట్టడం లేదు సార్, అయితే దాన్ని కాంపౌండింగ్ చేస్తున్నాము. ఓకే రైట్, ఓకే ఓకే ఓకే. అవసరం ఉన్న టోకెన్ అవునవును సార్. నమస్తే నమస్తే. సాంబశివరావు సార్ మీకు అపాయింట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఉదయం ఫార్మింగ్ చేశాను సార్. 4 బిఎన్బిలు కట్ అయిపోయినాయి, ఫార్మింగ్ అవ్వలేదు. మళ్ళీ రెండో దఫా చేస్తా సార్. ఓ షట్, అది ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది, బట్ జరగకూడదు. ఎందుకంటే ఎన్నిసార్లు 100తో చేశారా, ఎక్కువ చేశారా? 200 చేశాను సార్. 3.92 కట్ అయింది సార్. అవునవును, అదే $4 దగ్గర దగ్గర $4 కూడా వేస్ట్ అయినట్టు. ఇదే తలనొప్పి. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు, కానీ మనము ఏ టైంలో కొద్దిగా ఇలాంటివి జరుగుతాయి, కొంచెం అప్డేటింగ్ జరుగుతున్నాయని చెప్పారు, కానీ మనము మరి చేసుకోవాలి కదా, చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి మనకు అనిపిస్తుంది. అందుకని వాళ్ళు సార్ లైన్లో ఫార్మింగ్ చేసి ఉన్నారు. ఈ రోజుతో లాస్ట్. ఏ పర్లేదు, మీరు తప్పులేదు సార్ అన్న, మీరు సార్ మీరు తప్పు చేశారని కాదు, బట్ నేను ఆలోచన చేసుకుంటున్నాడు. ఇట్లా మనకు బాధాకరం. ఎందుకంటే మనము వీటిని $400 ఏ విధంగా తయారు చేసామనేది మనకు తెలుస్తుంది. సో మరి ఆ $4 అంటే $400 దగ్గర అంటే రౌండ్ ఫిగర్ సిస్టమ్ ఏమన్నా అంటే కొద్దిగా ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పింది, జరగకూడదు. బట్ ఏంటంటే సిస్టమ్ నిజంగా చెప్తున్నాము, ఎందుకంటే ఇది బాధాకరమైన విషయము మాకు. ఎందుకంటే ఓకే మేము తీసుకుంటాము $4 ఇవాళ ఖర్చు అయిన నుంచి 4,000 కూడా మేము సంపాదిస్తాం. ఓకే మాకు ఆ హోప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం మాకు దగ్గర మనీ అనేది లేదు. లేక మేము కొద్దిగా ఇట్లా మాకు కట్ అవ్వకుంటేనే బాగుంటుంది, కట్ కాకూడదు అనవసరంగా. అంటే అనవసరంగా కట్ కాకూడదు. అట్లీస్ట్ చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు కొంతమంది ఆటో రిడమ్షన్ అవుతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే మనకు మీకు పార్టీకి 10 కట్ అయింది కదా, అవును, అట్లా మారుగా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంత సిస్టమ్ ఎంతో కొంత కట్ చేసుకుని చేస్తుందో అంటున్నారు. లేదు చేయదు, అది చేయదు. అది మీరు కన్ఫర్మ్ చేసేయండి, అది జరగదు. ఒకవేళ ఏమైనా పాసిబిలిటీ ఉందో కూడా చెప్పేసేయండి మీటింగ్. సరే సార్, నేను చెప్పేస్తాను. అది ఓన్లీ మై డియర్ పార్ట్నర్స్, సిస్టమ్ ఆటో రెడిమ్షన్ అనేది 100 బిలో వాళ్ళకు మాత్రమే. 100 బిలో అంటే 105, 104 బిలో వాళ్ళకి మాత్రమే అది ఆటో రెడిమ్షన్. మిగతా వాళ్ళకి లేదు సార్. ఓకేనా, దయచేసి అందరు కూడా మీరుగా చేసుకోవాల్సిందే. అది ఒకవేళ మీరు చేయకపోతే మీకు ఛాన్స్ ఇస్తుంది, అది మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, చేసుకోండి అని, అంతే తప్ప అది ఆటో రిడ్యూషన్ చేస్తా అని చెప్పేసి మీరు ఆగారంటే వేస్ట్ అవుతుంది. అవంతా ఉన్న ఫండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఆటో రిడమ్షన్ అనేది అది మ్యాక్సిమం మినిమం బిలో, అంతే తప్ప. సో మీరు అలా వెయిట్ చేస్తే ఆశాభంగమే. ఓకేనా, అందరు గుర్తుంచుకోండి. ఓకే సార్, మీకు బిఎన్బి ఖర్చు అయింది, మనీ ఖర్చు అయింది, కట్ అయింది. బట్ అది సో వదిలేయడమే, ఏం చేద్దాం సార్, ఎందుకంటే ఒక్కోసారి అలా అవుతుంది సిస్టంలో. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అయిపోయింది. చాలా ఏం చేద్దాం సార్, మనం ఒకటి సార్, ఈ రోజు $4 కట్ అయినాయి సార్. మనం రేపు పొద్దున దాన్ని ఏ విధంగా తీయాలనేది బయటకు తీసుకుందాం సార్. వస్తుంది, టెన్షన్ పడకండి. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో డోంట్ వరీ. సో ఒక్కోసారి అలా కట్ అవుతుంది, మరి ఏం చేయలేము, ప్రాబ్లం లేదు సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్ సార్? చెప్పండి సార్. ఎవరు అంటే ఈ ఆటో రిడమ్షన్ గురించి మాత్రం ఎవరు ఆగకండి. అట్లా లాభం లేదు. అది ఆటో రిడమ్షన్ అనేది ఓన్లీ మినిమం క్వాంటిటీకి మాత్రమే. ఎందుకంటే
ఆ మినిమం క్వాంటిటీ కూడా ఎందుకు ఇచ్చింది ఆటో రెడ్యూషన్ ఇవ్వకూడదు, బట్ లెక్క ప్రకారం మనకే ఇవ్వాలి. కానీ ఎందుకు ఇచ్చిందంటే అది అట్లీస్ట్ మనందరము కంటిన్యూస్గా చేసుకుంటున్నాము, చేసుకోగా మిగిలినాయి అనమాట అది. అందుకని అంటే మన యాక్టివిటీలో ఉన్నట్టు చేసుకునే వాళ్ళ సంగతి ఏంటంటే యాక్టివిటీలో లేనట్టు. మేము కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే మీకు మంచి ఆలోచన వస్తుంది ఏంటి ఆటో రిడమ్షన్ అనేది. నేనైతే అది కూడా జరగకూడదు అన్నాను, ఏమైతే చూద్దామని చెప్పాను మీరు. అందుకే ఎందుకంటే పబ్లిక్కి ఇది ఏమవుతుందంటే ఈ విషయాన్ని చెబితే అది రాంగ్ కోణంలో వెళ్తుంది అనమాట. ఇట్లా ఆటో రిడమ్షన్ జరుగుతుందంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు కొంతమంది మీరు తోపాజీ లీడర్లు తర్వాత రూబీ లీడర్లు కొంతమంది ఏం చేశారంటే మేము ఏమంటారు సార్ దాన్ని, అదే డబుల్ రావడానికి కమిట్మెంట్ సార్, అది ఏమంటారు సార్ అప్పట్లో డీపీలను మీరు క్లిక్ చేస్తే మీకు డబుల్ డీపీ వస్తుంది అని చెప్పేసి అది క్లిక్ చేయమన్నారు. ఏంటి సార్ అది ఏమంటాం దాన్ని, కమిట్మెంట్ ఏమన్నారు, సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ క్లిక్ చేస్తేనే మీకు వస్తుందని చెప్పారు. అయితే ఏం చేశారంటే కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు ఒక 4 ఏం చేశారంటే మాకు అవసరం లేదు, వాళ్ళు మాకు ఇంత ఆటోపులు ఇస్తున్నారు, మేము ఎందుకు సెటిల్మెంట్ మీద అంటే మనతోనే సైన్ చేపిస్తున్నాను అనమాట. సైనింగ్ అనమాట, సిగ్నేచర్ చెప్పాలంటే. అంటే నా ఒప్పందం నేను ఒప్పుకున్నాను, అందుకే ఒప్పుకొని నేను దీన్ని సెటిల్మెంట్ ఇస్తే సిగ్నేచర్ అనమాట, అందుకే మనతోనే సిగ్నేచర్ చేపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చేయలేదు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి డిపి అనేది వచ్చిందా, క్వశ్చన్ మార్క్. తీసుకుంది ఆటోమేటిక్ చేసిందా సార్ వాళ్ళని? ఆటోమేటిక్గా ఒక ట్రస్ట్ వాల్యూ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా నువ్వేం చేయకుండా ఆటోమేటిక్గా ట్రస్ట్ వాల్యూ క్రియేట్ అయ్యి సెటిల్మెంట్ అయ్యి ఆ డీపీ ఇందులో పడ్డాయా సార్? పడలేవు కదా సార్. అట్లా పడ్డాయా సార్? అట్లా సార్ పడ్డాయా వాళ్ళ ఆయన వాళ్ళకి? పడలేదు సార్, పడలేదు. వేస్టే కదా, వేస్ట్ అయిపోయినట్టే కదా సార్, వేస్ట్ అయిపోయినట్టే. అట్లానే అందుకే నేను ఏమంటానంటే మనము సిస్టమే ఏదో చేస్తా అని చెప్పేసి కొంతమంది అట్లా అనుకొని ఉంటారు. కానీ మరి చేసుకునే వాడి సంగతి మేము మళ్ళీ చేసుకున్న వాళ్ళకు ఏమంటారు, అరే మేము కూడా ఏకపోయింటాం కదా, మరి మేము అనవసరంగా బిఎన్బి ఖర్చు పెట్టాము అని కూడా అనిపిస్తుంది కదా సార్ మనకి. అంటే వాళ్ళని వేరు వీళ్ళని వేరు చూసినట్టే కదా సిస్టమ్. అట్లా చేయదనమాట. అందరూ ఒకటే, సిస్టానికి అందరూ ఒకటే, నువ్వు వేరు నేను వేరు కాదు. అందుకని పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆటో రిడ్యూషన్ అయితే అన్న ఒక ఆలోచనలో నుంచి బయటకు రండి. ఆటో రిడ్యూషన్ అవ్వదు, ఓన్లీ మినిమం వాళ్ళకి మాత్రమే అవుతుంది. అవి వేస్ట్గానే పోతాయి. ఎలాగైతే డీపీలు ఇప్పుడు వేస్ట్గా పోయిన వాళ్ళవి, ఎవరైతే నేను సెటిల్మెంట్ చేయను నేను ట్రస్ట్ వాల్యూ క్రియేట్ చేయను అని ఎవరైతే ఊరుకున్నారో వాళ్ళకి అవి వేస్ట్గానే వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోతాయి తప్ప. అవును, అలా వెళ్ళిపోతాయి. కానీ సిస్టమ్ ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తుంది మనకు అట్లా వెళ్ళిపోకూడదు, అట్లీస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా అని మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఆ ఛాన్స్ని ఇప్పుడు ఇది యూటిలిటీ చేసుకోవాలా అంతే. ఆ ఛాన్స్ అనమాట, ఈ ఛాన్స్ని యూటిలిటీ చేసుకోమని చెప్పినట్టు నేను అని చెప్పాను. సిస్టమ్ మనకి మాట్లాడదు, బట్ చేస్తా పోతా ఉంటుంది. సిస్టమ్ అనేది మనకు ఇలా చేసుకోండి అన్నట్టుగా మనకు చేసుకొని పోతూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా కూడా అట్లా ఆపుకోకండి, ఆపుకుంటే నో యూజ్. ఓకేనా? ఆలోచిస్తే ఆశాభంగం. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సిస్టమ్ 200 డిపిలు వచ్చినాయి సార్. వాళ్ళు ఫార్మింగ్ చేయలేదు, డిపిలో కనిపిస్తలేదు కదా సార్, దానివల్ల ఉపయోగం లేదు కదా సార్. అవి మెటావర్స్లోకి వెళ్ళిపోతాయి. మీరు ఓపెన్ చేసి చూసారా సార్? ఎక్కడ కనబడతాయి చూసారా? వీటిని మీరు చూడలేదు కదా సార్. ఎక్కడ కనబడతాయి అనేది మీ డౌట్, అంతేనా? అంటే కనపడుతుంది కదా సార్, అది ఫార్మింగ్ చేయకుండా ఉంటే డిపిలతో వచ్చినవి అవి షో అవుతుంది సార్. ఆల్రెడీ 100తో కొట్టి అతను ఫార్మింగ్ ఏం చేయలేదు, 100తో ఫార్మింగ్ చేయమన్నారు కదా. అవును, చేయలేదా? వాళ్ళు ఫార్మింగ్ చేయలే, డిపిలు వచ్చినాయి కొట్టారు కానీ అట్లా పెట్టేశారు. దానివల్ల ఉపయోగం అలాంటి వాళ్ళకి మేబీ అలాంటి వాళ్ళకి ఉపయోగం లేనట్టే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు పేజ్ ఓపెన్ అవుతుందా? ఫస్ట్ మీరు చూసారా సార్? పేజ్ ఓపెన్ అవుతుందా? పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అంత ముందు అతను ఒక 100తో కొడితే 100 వచ్చినాయి, ఇంకా కొత్తగా ఇంకోట్లా 100కి 100 వచ్చేసినాయి.
వచ్చేసిన డీపీలతో అతను 300 డీపీలతో పెడితే ఒక 100 డీపీలు పైకి కొట్టాడు. ఇప్పుడు అవి షో కనిపిస్తున్నాయి కానీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఏం కనపడట్లే. వాడు అట్లా కాదు సార్, 95% సార్. అర్థమైంది నాకు. ఇప్పుడు ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఇక్కడ అవి అంటే ఇప్పుడు మీరు 200 డీపీతో వచ్చి 200 డీపీలు పెడితే యూజిటీసీ ఇచ్చింది. ఆ తర్వాత చెప్పండి. అతను ఒక 100తో మామూలు ఫార్మింగ్ చేశాడు సార్. స్టార్టింగ్ మామూలుగా అంటే ఫార్మింగ్ చేసుకోమన్నారు కదా. డబ్బులు ఖర్చు పెట్టి ఫార్మింగ్ చేశాడు. డబ్బులు ఖర్చు పెట్టి ఫార్మింగ్ చేశాడు. ఓకే, ఆ ఫార్మింగ్ వచ్చేసి కలిసినాయి. 100కి 100 ఇచ్చారు. 100కి 200 ఇస్తారు సార్. వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుంటే 100కి 200 అదే 100కి 200 ఇచ్చారు. అవి వచ్చేసినాయి. ఇక అతను ఏం చేశాడంటే వాటిని కాయిన్స్ గా వస్తుంటే తీసేసుకుంటా ఉన్నాడు. ఈ 200 డీపీలతో కొట్టి ఏం చేసింది అంటే ఇతను అయిపోగానే ఫార్మింగ్ అయిపోగానే ఇక అవి షో కనిపిస్తున్నా. వాటిని ఎక్కడ చూడాలంటే ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ చెక్ చేశారా చూడండి. ఎక్కడ చెక్ చేశారంటే ఎక్కడ చెక్ చేయాలంటే వాటిని మెటావర్స్ లోకి తీసుకెళ్తుంది. మీకు కనబడవు కానీ చూడండి ఎక్కడ కనిపిస్తుంది. టోకెన్ స్టేకింగ్ అంటే ఏంటంటే సిస్టమ్, ఒక సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ సిస్టమేటిక్ పెట్టింది సార్. ఒక సిస్టమ్ సిస్టమేటిక్ పెట్టింది అంటే ఆ సిస్టంలో మనం ఉన్నప్పుడు ఆ సిస్టానికి మనకు కనెక్టివిటీ ఉండాలి. తర్వాత సిస్టమ్ చెప్పినట్టే కొంచెం వెళ్ళాలి. అంటే నేను మిమ్మల్ని ఏదో అనడానికి అనట్లేదు, ఒక జస్ట్ మామూలుగా చెబుతున్నాను. అంటే మీరు ఇట్లా అడిగినందుకు తప్పు పట్టిన అనద్దు. విషయం ఏంటంటే సిస్టమ్ ఒక సిస్టమేటిక్ తీసుకొచ్చినప్పుడు ఆ సిస్టంలో మనని రమ్మన్నది, వెళ్ళాలా మీరు రండి మాతో పాటు వస్తేనే బెటర్ అని చెప్పింది. అయితే మనం కొంతమంది ఏం చేశారంటే సార్ ఈ బిఎన్బికి భయపడి కొంతమంది, ఇందులో డబ్బులు రావట్లేదు మళ్ళీ డబ్బులు పెట్టాలని కొంతమంది నాకు ఓపెన్ చేయలేకపోతాను, నాకు అసలు ఓపెన్ చేయడం తెలుస్తలే అని చెప్పేసి కొంతమంది. సో ఈ విధంగా ఏమైందంటే సార్ పబ్లిక్ చేయలేకపోయింది అనమాట. అది ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ పేజ్లోకి వచ్చాను నేను. ఇక్కడ మీరు ఈ వ్యాలెట్ ఫార్మింగ్ వస్తే ఏమైనా కనబడ్డాయా సారీ? దీంట్లో 200 ఉండకాడ 0 అయింది సార్. ఇదైతే 100 ఉండే సార్ అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్. అర్థం, వ్యాలెట్ ఫార్మింగ్ ఇక్కడ ఎడం పక్కన 100 ఉన్నాయా, కుడి పక్కన 100 ఉన్నాయా? ఎడం పక్కన దాంతో 100 ఉండి రిలీజ్ అవుతున్నాయి సార్. ఇట్లాగే 0.10 రిలీజ్ అవుతుంది. మరి ఉన్నట్టే కదా సార్. అంటే ఇక్కడ మనం టోకెన్ ఫార్మింగ్ ఉంది సార్. టోకెన్ ఫార్మింగ్ లో 0 ఉంది సార్. ఇప్పుడు మన వ్యాలెట్ ఫార్మింగ్ చూశారు కదా. ఇది టోకెన్ ఫార్మింగ్. ఇక్కడ ఇదేమో ఈసారి డబ్బులు పెట్టి చేసుకున్నది. అతను డబ్బులు పెట్టేసి అయిపోయినాయి సార్. అది వచ్చేసినాయి. అప్పట్లో 50 చేశాడు, 50కి 100 వచ్చేసినాయి. ఓకే, సో ఇక్కడ ఏం కనబడి, ఇక్కడ ఎడం పక్కన 100 కనబడుతున్నాయి, ఇక్కడ రిలీజ్ అవుతుంది అంతేనా? ఇప్పుడు సార్ వాళ్ళు ఉదయం ఏం మాట్లాడారంటే నిన్న సార్ వాళ్ళు 100 ఇక్కడ 95% వస్తాయి, అవి మళ్ళీ లోపలికి వెళ్తానికి కూడా ఉండదు అనే అవకాశం అంటున్నారు కదా సార్. ఇక్కడ 100కి 95 వస్తాయట. 95 వస్తాయి, 100కి 100 ఉంటేనే కదా లోపల కొట్టుకుంటాకి అనే మాట అంటున్నారు సార్. అది నాకు ఐడియా లేదు. ఇక్కడ వస్తున్నాయి కదా. తర్వాత ఇంకొకటి ఎక్కడ చూడండి, దాని గురించి నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మీరేం చేయండి అంటే ఇక్కడ అడ్డంగా 3 గీతలు ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఉంది, ఇక్కడ కూడా వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది. ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది మీకు ఏమైనా అర్థమైందా? 200 ఇక్కడ అయింది, 120 ఇక్కడికి వచ్చింది. 122 ఇగో ఇక్కడ ఉన్న ఏడికి వెళ్తాయి ఇవి అంటే ఇవి మెటావర్స్ లోకి తీసుకెళ్తాడు వాడు. సార్ ఇక్కడ 122 నా సార్ మెటావర్స్కి వెళ్ళేది. అవును సార్. ఇవి ఇక్కడ చూడండి 100 చేశాడు ఆ టైంలో. ఇక్కడ ఇది మెటావర్స్కి వెళ్ళిపోతుంది. ఇది మీకు తీసుకోవడానికి లేదు. ఏం చేశాడంటే సార్ మనం డీపీతోని చేసిన దాన్ని కొన్ని రోజులు మనకి ఇప్పుడు డీపీలు నేను 1000 పెట్టాను, 2000 పెట్టాను, కొంతమంది 10,000 పెట్టాను అని చెప్పి లెక్కలు పెడితే రావు. చాలా మంది నన్ను లెక్కలు కూడా అడిగారు, నిన్న మొన్న చూశాను నేను. అయితే మనము డీపీ పెట్టిన తర్వాత రిలీజ్ అయితే ఒక్కోసారి మనకి ఒక 10 అవుతూనే కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఏది మన సీడ్ ఫండింగ్ చేసేవాళ్ళం అంటే అప్పుడు ఒక పీవీసీ మెట వచ్చేది మనకి. అంటే మనకు వచ్చిన 10తో మనము ఒకటే ఉన్నాము.
ఆ తర్వాత అవును రాను సార్. రాను అప్పుడు ఆ రేట్ ఎక్కువ ఉంది కనుక ఆల్రెడీ ఒకటి కొన్నా. మనం ఆ తర్వాత చేసిందంటే ఏమైంది, ఆ రేట్ తక్కువ ఉన్నప్పుడు పీవీసీ మెటల్ ఎక్కువ వచ్చాయి, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు యూఎస్డీలు ఎక్కువ వెళ్ళిపోయాయి, పీవీసీలు తక్కువ వచ్చాయి. ఈ విధంగా జరిగింది. సో కనుక మనకు అవును సార్. లెక్కలు అవును రావు, సార్. లెక్కలు పెట్టడానికి లేదు. సో అక్కడ 50%, ఇక్కడ 50%. తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఎవరైతే సిస్టమ్తో సిస్టమేటిక్గా వచ్చిన వాళ్ళకి మాత్రం కరెక్ట్గా వచ్చింది. అంటే అక్కడ వాడు 50% అక్కడ బంద్ చేశాడు, ఇక్కడ ఫార్మింగ్ చేసుకోమన్నాడు. ఫార్మింగ్ చేసుకున్నాక వెంటనే ఏం చేయాలా? సో మనము కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ ఉంది కనుక దాని వెంబడి అది వెళ్ళిపోయింది. అవును సార్. కానీ ఇక్కడ ఎక్కువ మంది 99% మెంబర్స్ మామూలు టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు. ఆ టోకెన్ ఫార్మింగ్ మాత్రం చేశారు కొంతమంది. అవును సార్. దాన్ని అది ఎక్కడ రిలీజ్ అవ్వాలి? అందుకు దానికి తోడు లేదు, దానికి తోడు అంటే టోకెన్ ఫార్మింగ్ లేదు. సో వాళ్ళు ఏం చేశారు ఇక్కడికి అది ఈ ప్లేస్ లో పెట్టారు. కొంతమందికి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు 2 సంవత్సరాలు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయబోతే నేను ఏం చెప్పాను కొంతమందికి, మీరు ఇప్పుడు ఒక టోకెన్ ఫార్మింగ్ చేయండి, అది ఓపెన్ అవుద్దేమో అని నేను చేపించాను. చేపిస్తే ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ మాత్రం ఏం లేవు, కానీ రిడీమ్ రివార్డ్లో ఏం లేవు. సో ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్లో ఏం లేవు. కానీ వాళ్ళకి కొంతమందికి చూస్తే ఇక్కడ ఏది ఫార్మింగ్ మీద క్లిక్ చేసి ఆ మెటావర్స్లోకి వెళ్ళే జాగాలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈడచ్చి ఉన్నాయి. ఈడచ్చి ఉంటే వాళ్ళకి నేను చెప్పాను ఇవి మీకు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మీరు ఆ రోజున అప్పుడు నార్మల్ ఫార్మింగ్ మామూలు డబ్బులు పెట్టే ఫార్మింగ్ చేయలేదు, అందుకని వాళ్ళు మెటావర్స్లోకి తీసుకెళ్తారు అని చెప్పాను నేను. సో అందుకని చెప్పేసి ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఫార్మింగ్ చేసినప్పుడు మీరు ఇక్కడ జీరో చేయొద్దు సార్. ఇక్కడ ఇప్పుడు సపోజ్ సార్ ఇక్కడ చూడండి, ఏది ఈ ఫార్మింగ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడికి వస్తుంది, రిటర్న్ అవుతుంది కదా. బట్ ఇక్కడ మీరు ఇక్కడ జీరో చేయొద్దు. ఏది ఈ టోకెన్ ఫార్మింగ్ లో జీరో ఉంచకూడదు, అట్లీస్ట్ ఒక 100 చేయాలి. ఏమైతే దీనివల్ల సార్ అంటే ఇది యాక్టివ్ లో ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను ఎక్కడ కలాలా మరి వ్యాలెట్ ఫార్మింగ్ అనేది నీకు ఇది ఎందుకు ఇచ్చింది? ఇది ఎందుకు ఇచ్చింది అంటే ఇది సిస్టమ్ ఒక దారి, ఒక వే వేసింది అన్నట్టు, ఒక దారి వేసింది. ఆ దారిని మనం నడవాలి. అయినా నేను మళ్ళీ ఈ మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు మనం ఈ వ్యాలెట్ దాంట్లో 200 చేసాం సార్. అక్కడ మనకి రిలీజ్ అయిన 122 రిలీజ్ అయినాయి కదా సార్. అవును, ఇక్కడ 68% చూపిస్తుంది కదా సార్. అంటే అది డైలీ 0.10 రిలీజ్ అవుతుంది. 100లో 200 చేసాం కదా సార్. దాంట్లో అటు మెటావర్స్ కు కొంచెం ఇస్తున్నాడు, ఇక్కడ ఇస్తున్నాడు కదా సార్. మళ్ళీ నువ్వు ఇక్కడ ఇక్కడ కాదు సార్, ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కనుక నీకు ఇక్కడ వస్తుంది. ఇవ్వండి సార్, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో నీకు యాక్టివ్ లో ఉన్నావు కనుక నీకు ఇక్కడ జమ అవుతుంది. లేకపోతే దాన్ని అక్కడ తీసుకెళ్తుంటే ఇక్కడ వచ్చి కట్ అయిపోతుంది, నీకు రాదు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ 0.23 ఈ 0.23 ఇక్కడ రాదు. అది మరి ఎటు పోతుంది అంటే కట్ అయిపోతుంది, సిస్టమ్కి వెళ్ళదు. పబ్లిక్ ఏమనుకుంటా అంటే మళ్ళీ సిస్టమ్ కట్ చేసుకుంటుంది అనుకుంటాడు. అట్లా పెట్టాడు. ఇక్కడ నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది, లేకపోతే అది ఎటు పోతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ 200% లో 122 రిలీజ్ అయితే దీంట్లో 68.49 దీంట్లోకి వస్తుంది సార్. మిగతావి మెటావర్స్ లోకి వెళ్తుందా సార్? ఎస్, 50% దాకా దాంట్లోకి వెళ్తుంది సార్. వెళ్తుంది. అంటే తన హిసాబులో తను కరెక్ట్ ఉన్నాడు. కాకపోతే మనకు ఈ ప్రతి చిన్నది నోటిఫికేషన్ ఇవ్వాలంటే కష్టమో ఏంటో తెలియదు. మరి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, మనకే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లో 122 రిలీజ్ అయినాయి కదా. అవును, మొత్తము ముందుగా ఊహించింది మెటావర్స్ అని. ఇప్పుడు మెటావర్స్ కి పోయేది ఏమీ లేవు సార్. యూఎస్డిటీలు పోవు, మెటల్ కూడా పోవు. మెటావర్స్ అనే ఆప్షన్ అనేది మొత్తం అది ఆఫ్ చేసేసింది. మనకు సంబంధించిన ఏం మెటావర్స్ లకు పోయేటి ఏమీ లేవు. చూడండి సార్, ఏం లేవంట. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకున్నాము. ఇక్కడ వీడు ఇంకా కూడా ఈ మెసేజ్ తీసేయాలా, ఈ మెసేజ్ ఉంచాడు కనుక మనకేమో తీసేయలేదు. వాళ్ళు అక్కడ అనుకున్నది ఫెయిల్ అయింది ప్లాన్. కాబట్టి ఇక్కడ మనకు అక్కడ రిలీజ్ అవుతున్నాయి కదా. ఈ 200 దానికి 122 ఈ క్షణం వరకు రిలీజ్ అయినాయి సార్. ఇందులో 68 మాత్రమే మనకు షో చేస్తున్నాయంటే ఆ 68 ఎప్పుడు వచ్చినాయంటే మనకు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో ఉన్నప్పుడు వచ్చినాయి.
టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో లేనప్పుడు మిగతాయి మిస్ అయిపోయినాయి. అవి మళ్ళీ రావు, ఇక మనకు రావు. అవును, అవి రావు, మిస్ అయిపోయి రావులే. అది యాక్టివ్ వరకు అయినప్పుడు మిస్ అయితే రావు, ఎక్కడ నీకు రిఫ్లెక్ట్ అవ్వవు, కనబడవు కూడా. ఇది ఓన్లీ మనకి ఇది సమ్మరీ సార్, ఇది ఓన్లీ రిపోర్ట్ మాత్రమే. ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం వాడడానికి గానీ ఓన్లీ రిపోర్ట్ మాత్రమే. ఇక్కడ ఏం లేదు, రిపోర్ట్ ఇక్కడ కింద ఏం లేదు కదా, చూడు వాడు ఏమి ఇచ్చాడు, ఏం లేదు, జస్ట్ ఓన్లీ చూసుకోవడానికి. వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ ఆల్సో బి రిడీమేబుల్ ఫర్ వేరియస్ అని ఇది ఎప్పుడు తీసుకొచ్చాడు? 2024 9వ నెలలో తీసుకొచ్చినాడు, 24 తారీఖు నాడు. అది తీసేయాలి, సెప్టెంబర్ 24 నాడు తీసుకొచ్చాడు ఇది. కానీ అది లేదు, ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది లేదు అని సరే మనం చెప్తున్నాం కరెక్ట్ అని, మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఏమో చెప్తున్నాము. సో అక్కడ కనబడేది ఏంటంటే 122 వెళ్ళి మనకు 68 కనబడుతున్నాయి. అవి మాత్రమే మనం వాడుకోవచ్చు. ఈ 122 మిగిలినవి మనకు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లేదు కాబట్టి మనకు తీసుకోరాదు, అంతే. మెటావర్స్ అనేది ఆప్షన్ అనేది మనకు లేదు సార్. టోకెన్ స్టేకింగ్ లో లేదు, టోకెన్ ఫార్మింగ్ లో కూడా లేదు సార్. శంకర్ గారు, ఇప్పుడు 122లో అక్కడ 64 ఉంది కదా సార్, మిగతాది 100 అబౌవ్ అయితే మనం మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే అది అట్లా ఉండిపోతుందా సార్? దానికి మళ్ళీ ఇప్పటిదాకా ఏం చేసాం మనము, అది దీని తర్వాత చెప్పాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పరాదు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన డిపి ప్రోగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు డిపి వ్యాలెట్ క్లోజ్ చేస్తుంది కదా. సో మన 100 ఉంటే ఎట్లా? ఈ 68 అనేది 100 అయ్యేదాకా వెయిట్ చేయాలి సార్. 100 అయ్యేదాకా వెయిట్ చేయాలా, కరెక్ట్, వెయిట్ చేయాలా. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 100 చేసుకుంటే ఇక్కడ నీకు 100 రావు అనేది ఇప్పుడు 100 మనకు కొంచెం పర్సెంటేజ్ కట్ అవుతుంది. సో 100 అయితేనే చేయాలా, 100 అయితేనే చేయాలా. అది 100 కాదానికి, ఎందుకంటే అక్కడ లేదు. సో లేదు కనుక మళ్ళీ ఏం చేస్తాడు, ఫైనల్లీ మళ్ళీ నేనే రిడీమ్షన్ చేస్తా అంటాడా, లేకపోతే ఏం చేస్తాడు అనేది మనము ఇంకా వేచి ఉండాలి. ఇప్పుడు ఈసారికి మొత్తం 190 రావాలి సార్ ఇక్కడ 68 ప్లేస్ లో. అవును, 190లో మనకు అక్కడ ఆల్రెడీ 200లలో 122 అయిపోయినాయి. ఆ 122 ప్లస్ 68 మైనస్ 122 అంటే అక్కడ వచ్చేటి ఇంకా 78 మాత్రమే ఉన్నది. ఆ 78లో 95% సార్, 95% ఇంకా 74 రావాలి. 74 ప్లస్ ఇక్కడ ఉన్న 68 142 మాత్రమే ఇక్కడ 142 వస్తాయి. 142 అంటే 100తో మాత్రం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. చేయకపోతే ఈ 100 చేసిన తర్వాత మరి ఈ 42 సంగతి ఏంటంటే మళ్ళీ ఇప్పటి లెక్క ఏదో చేస్తాడు అట్లా. అది ఇప్పుడు ఏం చెప్పరా సార్, అది ఏంటంటే తర్వాత మాత్రం టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ ఉండాలి, లేకపోతే ఇది కూడా వేస్ట్, లేకపోతే ఇది కూడా రాదు సార్. అందరు ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఎందుకు ఇప్పుడు ఈ 1వ తారీఖు నుంచి వెళ్ళి ఏమవుతుందంటే సార్, ఎవరికి ఏదైనా యాక్టివ్లో లేకపోతే నీ టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ కాదు, నీ టోకెన్ స్టేకింగ్ ఓపెన్ కాదు, రెండును ఓపెన్ కావు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి. ఇప్పటికే మీరందరూ కూడా గ్రహించండి. ఆ తర్వాత మీకు టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేయాలంటే మేబీ 1000 తీసేసి 5000తోనే మినిమం చేసే అవకాశం ఉంది. రిలీజ్ ఎలా ఉంటుంది సార్, అవుట్ ఇవ్వడానికి? అర్థం కాదు, అవుట్ ఇవ్వడానికి చెప్పండి. అంటే ఇప్పుడు ఒక యూఎస్డితో ఇస్తున్నాడు కదా సార్ కాయిన్స్ బయటికి. అవును, అది ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా సార్? అది చెప్పాడు కదా, నేను 500 వరకు నేను పెంచుతాను అని చెప్పాడు. 500 వరకు సార్? 500 వరకు అంటే దగ్గర 5 USDT అనుకోవచ్చు. అంటే అంత కాదు కానీ ఇక మన USDT అంటే 5 అనుకోవచ్చు. 5 కాదు, అది 5 వరకు అనుకోవచ్చు అట్లా. స్టాకింగ్ లో ప్లస్ ఫార్మింగ్ లో రెండు సార్. అక్కడనేమో అక్కడ 500, ఇక్కడ 500 అంటే ఏం వాడాడు ఇక్కడ USDT. ఇప్పుడు మనం ఒక్క USDT చెప్పాలంటే ఈ USDT జాగాలో 5 USDT అనుకోవచ్చు. అక్కడనేమో 500 PVC పెట్టాలనుకోవచ్చు. సో అట్లా చేసే అవకాశం ఉంది. దానికి క్లారిటీ మనకి ఇవ్వలేదు అట్లా. కాకపోతే ఒక క్లారిటీ ఏంటంటే ఇక్కడ మేబీ యాక్టివ్ లో ఏదైతే లేదో సార్, ఇప్పటిదాకా యాక్టివ్ లో లేకున్నా కూడా ఓపెన్ అవుతున్నాయి మనకి. ఏది టోకెన్ స్టేకింగ్ అయినా ఓపెన్ అవుతుంది, యాక్టివ్ లో లేకున్నా టోకెన్ ఫార్మింగ్ అయినా ఓపెన్ అవుతుంది, చూసుకోగలుగుతున్నాం ఏంటిదని. బట్ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే సార్, ఇక్కడ నీకు యాక్టివ్ లో లేకపోతే ఇంకా అది ఓపెన్ కాదు. అయితే విడిచిపెట్టుకుంటావా, దాన్ని విడిచేస్తావా, ఈ రకంగా అయిపోతాను. అయితే నువ్వు విడిచిపెట్టుకుంటు దాన్ని, ఇక నాకు వద్దు, మొత్తానికి ఇక నాకు వద్దన్నట్టే. ఇక మనం మళ్ళీ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ
6,000తో ఏమో చేసుకున్నారు, ఇప్పటివరకు మళ్ళీ దాన్ని ముట్టట్లేదు. ఏమైంది? అది యాక్టివ్లో లేదు. ఓకే, ఇప్పటికీ యాక్టివ్లో లేదు. అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూస్తాను. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది? దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. ఏమవుతుంది? అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్. మరి అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అంటే 500 పీస్ మీటర్ అయితే పర్వాలేదు, 1000 అయితే పర్వాలేదు. 5,000 అంటే మళ్ళీ కొంచెం తీసుకొస్తాడు. 5,000 అంటే మళ్ళీ కొంచెం తీసుకొచ్చి చేస్తారు సార్ ఫార్మింగ్. మళ్ళీ రేట్ పెరిగిపోతుంది. అప్పటికి 5,000 రూపాయలు అంటే ఇప్పుడు 1 రూపాయి ఉన్నప్పుడేమో 5,000 రూపాయలు అవుతుంది. అప్పటికి 2 రూపాయలు అయింది అనుకో, మరి పెరగాలని అర్థం. మళ్ళీ మళ్ళీ మనము పీవీసీ వాల్యూ పెరగాలనుకుంటున్నాం. 2 రూపాయలు అయింది అనుకో, ఏమైతే 10,000 అవుతుంది. మరి 10,000తో వస్తాడా మళ్ళీ? 5 ADs ఇచ్చినప్పుడు వీక్లీ 1 టైం ఇస్తారు సార్, 1 month ఒకసారి ఇస్తారు సార్. అది ఐడియా లేదు సార్. అది ఏంటంటే మనకు ఈ 1వ తారీఖు తర్వాతనే యాక్చువల్ అది 24 గంటలకు ఒకసారి ఇవ్వాలి. మన లెక్క ప్రకారం 24 hours ఒకసారి ఇవ్వాలి. బట్ మరి ఏ రకంగా అట్లా 24 hours ఇస్తేనే కదా సార్ మనకు అవి ఇచ్చినట్టు. మళ్ళీ 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఇస్తే మళ్ళీ ఆడికి వచ్చింది కదా సార్. ఇప్పుడు మళ్ళా మనకి ఒక 100 పీస్ మీటర్ ఇచ్చినట్టే కదా సార్ అట్లా అనుకుంటే. మళ్ళీ ఇప్పుడున్న లెక్కన అదే అవుతుంది. ఇప్పుడు కూడా మనకు రోజు లేదు. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఇవ్వట్లేదు విత్డ్రాల్. ఈ 100 పీవీసీ మీటర్లు కూడా మనకు ప్రతిరోజు రావట్లేదు. అవునా కదా సార్? వస్తున్నాయా? ప్రతిరోజు వస్తున్నాయా సార్? మినిమం మనం 5 ADs ఇచ్చేసుకోవాలంటే మినిమం 1000 ADలతో ఫార్మింగ్ చేసుకుంటే గానీ ఆ విధంగా రావు సార్. 1000 అంటే 10 2 ADలు వస్తాయి. విత్డ్రాల్ గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మనకు రిలీజ్ అయ్యి బయటకు వచ్చే వాటి గురించి మాట్లాడుతున్నారా? అదే విత్డ్రాల్ కోసం కావాలంటే మినిమం 2 AD డైలీ వస్తే గానీ వీక్లీ మనం 5 ADలు బయటకు కొట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. అవును కదా సార్, అంతే కదా. ఒకదాంతో 100 ADలు చేసినా ఉపయోగం ఉండదు. 100 ADలతో అంటే మినిమం మనకి 5 ADలు ఇవ్వాలంటే 40 రోజులు దాకా పడుతుంది. అంతే కదా సార్. ఫస్ట్ మనం విత్డ్రాల్ చూసే కంటే ముందు మన వ్యాలెట్ లో మాల్ ఉందా, మన పోర్ట్ఫోలియో సరిగ్గా ఉందా అది చూసుకోవాలి. ఆ తర్వాత మనం విత్డ్రాల్ గురించి ఆలోచించాలి కదా. ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ 170 ఉన్నాయి సార్, ఈసారికి 177 ఉన్నాయి. ఒక్కొక్కటి ఇస్తే నెలకు 30 కావాలి లెక్క ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో. బట్ ఈయనకు మన సిస్టము రోజు ఏడిస్తుంది సార్, రోజు ఇవ్వట్లేదు కదా. 30 రోజులలో 30 వస్తే రావు, 25 రోజుల్లో 22 రోజులు వస్తుంది. అవును సార్, దీనికి వచ్చేసేపటి 0.20 కదా సార్ రిలీజ్ అవుతుంది డైలీ 100 దాంట్లో చేస్తే. అవును, ఇది 100కి 0. మనకు సిస్టమ్ ఏం చెప్పి సార్, ఇంతకుముందేమో 0.25 ఉండే, ఇప్పుడు 0.20 చెప్పింది. 0.20 ఇస్తే ఒక USD రావడానికి 5 days పడుతుంది. అవును సార్, 5 days పడుతుంది. 5 USDలు మనం రిలీజ్ పెట్టుకోవాలంటే 5 1 month పడుతుంది. అవును, విత్డ్రాల్స్ కి మళ్ళీ ప్లస్ మనం దాన్ని రిటర్న్స్ కొట్టుకుంటానికి కూడా మళ్ళీ 100 USDలు కొట్టాలంటే యూజ్ ఉండదు ఈ రిలీజ్ అవుతుండే. ఇప్పుడు మనం సిస్టమ్తో అంటి పెట్టుకుని ఉంటామంటే కొంచెం దాన్ని యూజ్ఫుల్ కూడా చేసుకోవాలి కదా సార్. పెట్టుబడి పెడతాం కాకుండా మనం తీసుకోవాలి కదా. తీసుకోకపోతే కాదు సార్, మనము ఇప్పుడు తీసుకోకపోతే మనం ఎందుకు ఇలా చేసి వర్క్ చేసి ఎందుకు? అవును సార్, రొటేషన్ చేస్తున్నట్టే ఉంది. కానీ ఇప్పుడు మినిమం మనం 1 లక్ష రూపాయలు దాంట్లో పెట్టుబడి పెడతాం అంటే మినిమం 10,000 అన్న మంత్లీ తీసుకోగలిగితే దానికి యూజ్ఫుల్ ఉంటది. మనం 1 లక్ష పెడితే మంత్లీ 10,000 ఎక్కడ తీసుకున్నా సార్? తీసుకోలేము, వేరే సిస్టమ్ లో కూడా లేదు కదా సార్. మనము 1 లక్ష పెడితే మంత్లీ 10,000 తీసుకోలేము కదా సార్. అట్లా అంటే 1 lakh ఎవ్రీ మంత్ పెడుతుంటే సార్. 1 lakh అంటే మనం మినిమం 1000 USDలు వచ్చినాయి అనుకోండి, 1 lakh పెట్టినట్టే. అంటే మీరు ఏం చేయాలంటే సార్ దాన్ని ఒకటి ఇప్పుడు మనకు అందుకే అని చెప్పేసి ఏం చేసిందండి సార్, మీకు ఎర్లీ బర్డ్ అంటే తెలిసిందా? ఎర్లీ బర్డ్ అంటే తెలిసిన ఎర్లీ బర్డ్ అని తెలుస్తున్నప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకోవాలి. ఎర్లీ బర్డ్ అయితే ఆల్రెడీ ఉండేది సార్. ఎర్లీ బర్డ్ ఉన్నప్పుడు సార్ వినండి నా మాట. ఎర్లీ బర్డ్ ఉంటే ఏమవుతుంది సార్ చెప్పన్నా, ఇప్పుడు మీరు మెయిన్ వ్యాలెట్కి 100 చేస్తే మీ కింద 2 వ్యాలెట్లకు 100 చేస్తే మీకు రోజు $1 రిలీజ్ అవుతుంది సార్. 0.90 రిలీజ్ అవుతుంది సార్ ఒకదాని. అంటే 0.90 అనేది మీ మెయిన్ వ్యాలెట్ కి కింద 2 రిఫరల్ ఉన్నాయి కనుక 10% మళ్ళీ అందులో కలుస్తుంది. అందుకని చెప్పేసి మెయిన్ వ్యాలెట్ కి $1 వస్తుంది.
$1 రావట్లేదు సార్. మెయిన్ వ్యాలెట్కి వచ్చేసి మనకు 90 వస్తుంది సార్. 70 వదులుతున్నాడు ప్లస్ ఈ 10 సార్. ఇన్న మాట ఏంటంటే 070 అనేది ఎర్లీ బర్డ్, నార్మల్ ఏమో 020 అంటే 090 అయింది. మరి ఈ కింది రిఫరల్ ఇచ్చేవారు రెండుకి వాటికి రావద్దా మీకు రిఫరల్ రావద్దా? వాటికి కూడా కలిపే 0.90 వస్తుంది సార్. నేను నా మాట పూర్తి చేయండి సార్. మీరు 100 చేశారు, ఎర్లీ బర్త్డేకి ఏమో 0.70, నీ 100కి మళ్ళీ నార్మల్ గా 0.20 రావాలి కదా సార్. అది రావట్లేదా? అది ఇవ్వట్లేదా? అవి ఇవ్వట్లేదు సార్. ఈ కింద రిఫరల్ నుంచి 0.10. ఉండండి. ఇది క్లియర్ అవ్వాలి. ఒక్క నిమిషం ఉండండి. అట్లా ఇవ్వకపోతే తప్పు కదా. అలా అయితే రావట్లేదు సార్. 0.70 ఉండండి సార్ ఉండండి. మీరు నేను కాదు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? 0.20 0.70 రావట్లేదు సార్. ఎవరైనా ఉన్నారా సార్ ఎల్లుబడి చేసిన వాళ్ళు? రావట్లేదు సార్, 0.90 వస్తుంది. హౌ 0.90 వస్తే మరి కింద రిఫర్ మనం 100 చేసినప్పుడు దాని రిఫర్ ఇన్కమ్ రావాలి కదా. రిఫరల్ ఇన్కమ్ 10 మనది 0.70 ఇస్తాం. అవును సార్. అంటే ఇప్పుడు $1 రావట్లేదు సార్ ఒక రోజు? వస్తుంది మేడం. $1 వస్తుంది సార్. $1 రావట్లేదు సార్. చూడండి. 70 సార్ మీరు మాట్లాడే సార్ నాతో ఇప్పుడు కంటిన్యూ మాట్లాడే సార్. మీరు ఏం పేరు? నా పేరు సాంబశివరావు సార్. సుధాకర్ ఏం సార్? సాంబశివరావు సార్. సాంబశివరావు సార్. మీరు లైన్ లో ఉండండి. ఇంకొకరు మాట్లాడుతున్నారు సార్. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. సార్ నేనైతే రాత్రి ఎర్లీ బర్డ్ చేశాను, వచ్చింది సార్. $1 వచ్చింది. మరి సార్ ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడం ఉండదు సార్. నాకు వస్తుంది $1. అందుకు నేను ఇక్కడ నేనే ఎందుకు మాట్లాడదంటే, నేనే మాట్లాడితే అన్ని వేరే ఉంటుంది కనుక మీకు మాట్లాడిపిస్తాను. వస్తుంది సార్. సార్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను సార్. ఇప్పుడు వచ్చింది చూపిస్తాను. నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను, మీరు చూపించండి. ఓకే సార్. నేను స్క్రీన్ ఆఫ్ చేశాను. సాంబశివ సార్. మేడం మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే లేకపోతే కిందిది ఏముంటుందని యాక్టివ్లో లేదేమో మేబీ అనుకుంటాను నేను. అంతే తప్ప మనం కింద 100 చేసి మనది 100 చేసినప్పుడు $1 రావాల్సిందే సార్. ఎవరికైనా చూడండి సార్, రావాల్సిందే. అది రాంగ్. అది చాలా తప్పది. ఎందుకంటే మనకి వెళ్ళిబడి చేసుకుని లాభం అండి. పై దానికి $1 రావాల్సిందే. కనిపిస్తుందా సార్? కనబడుతుంది. ఓకే సార్, ఒక్క నిమిషం ఉన్నాడు సార్. ఏం పర్లేదు, నిజంగా చేయండి సార్. సామరాజ్ సార్ అండ్ కళ్యాణ్ మేడం మీరు కూడా చూడండి. అంటే మిమ్మల్ని నేను తప్పు అని అనట్లేదు సార్, అట్లని కాదు మేడం. సార్లు సామరాజ్ సార్ మీరు అని కాదు. కాకపోతే సిస్టమ్ రాంగ్. అది అట్లా రాకపోతే సిస్టమ్ తప్పు చేసినట్టు. మనకి ఇచ్చింది కదా, మాట ఇచ్చింది కదా వై అని. రాత్రి మా అబ్బాయిది ఎర్లీ బర్డ్ ఆఫర్ అది వర్తి చేశాను సార్. ఇది ఓకే, ఓపెన్ చేస్తున్నాను సార్. వాలెట్ లాగిన్ పిన్ సార్. మీ అబ్బాయిది ఓపెన్ చేసి మీ లాగిన్ పిన్ కొట్టేట సార్. ఓపెన్ అవుతుంది సార్. సార్ యూజర్ ఐడి వచ్చేసి 8076961447. 647 లాస్ట్ గుర్తుంచుకోండి. 647. ఓకే, ఇది పై ఐడి సార్. పై నుండి ఇది మెయిన్ ఐడి. చూపించండి. ఎర్లీ బర్డ్ ఎక్కడ ఎప్పుడు చేస్తారో మాకు ఆ డేట్ చూపించండి ఫస్ట్. చూసాను సార్. స్టేటస్
సార్ ఇక్కడ 18వ తారీఖు కనిపిస్తుంది సార్. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 మునుపు చేసింది సార్ ఇది. అవునవునవునవును. ఈరోజు 18 అండ్ 19 సెప్టెంబర్ 18 అక్టోబర్. ఓకే 18 అక్టోబర్ అని మీరు చేశారు. అవును 18 తర్వాత 1 నిమిషం లోపల చేసాం సార్ ఇది. 5:30 తర్వాత ఇది పై ఐడి కిందకి దీని రెఫరల్ వచ్చేసి 2 ఉన్నాయి సార్. దీనికి రిఫరల్ 2 ఉన్నాయి. కాదు మాకు చూపించాల్సింది ఏంటంటే రివార్డ్ ఎంత వచ్చింది ఈ రోజు. అది కూడా చూపిస్తాను సార్. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మాకు ఎర్లీబర్డ్ చూపించారు, అర్థమైపోయింది. దీని రివార్డ్ $1 వచ్చిందా 0.90 వచ్చిందా అనేది మాకు కావాలి. రివార్డ్ చూపిస్తాను సార్. రివార్డ్ చూపిస్తాను. చూపించండి. కళ్యాణ్ మేడం చూస్తున్నారా? చూస్తున్నా. మేడం సార్ ఇక్కడ చూడండి సార్. ఇంకా చాలు కాలేదు కదా సార్, దీనికి ఇంకా స్టార్ట్ అవ్వాలా. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. 18 తారీఖున చేసినారా? ఈ రోజు చేశారా? ఇంకా దీనికి రివార్డ్ స్టార్ట్ కాలేదు కదా సార్. రేపు వస్తుంది దీనికి. ఇది రేపు నుంచి వెళ్ళి 29, 23 మీకు వస్తుందా లేదా అనేది మాకు రేపు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు 28, 23 వస్తుంది. 28.23 వస్తుంది కదా. రేపు నుంచి మీకు 29, 23 రావాలి. అవునవును సార్, కరెక్ట్ సార్. నా నెంబర్ ఉంటే రేపు పొద్దున మీరు లేచిన తర్వాత నాకు మీరు చూసి ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి, పెట్టండి. ఓకే సార్. నేను గ్రూప్లో నేను పెడతాను. అంటే సాయంత్రం ఎట్లయినా మాట్లాడుకోవచ్చు మీటింగ్లో మనం, కానీ ఆతృత ఎక్కువ కదా నాకు తెలుసుకోవడానికి. సార్ ఇంకొకటి కూడా అయింది సార్. అది చూపిస్తాను సార్. అది ఇంకోటి చూపించండి. ఎందుకంటే నాకు కూడా వస్తుంది, అది రావాల్సిందే ఖచ్చితంగా. సిస్టమ్ ప్రామిస్ చేసింది కనుక రావాల్సిందే. అందుకే ఇంతగానో చూడడం, లేకపోతే చూసే అవకాశం లేదు. ఇప్పుడు ఎర్లీ బర్డ్ స్టార్ట్ అయ్యి 1 year అయింది సార్. ముందేమో 0.90 వచ్చింది సార్. ఇది ఈ మధ్యలో 1 అయితే వస్తా ఉంది సార్. సార్ నేను ఒక మాట చెప్పేది ఉన్నా, మీ కింద టీంలో ఏదన్నా మీ కింద వాళ్ళు ఉంటే వాళ్ళ కలిస్తే వాళ్ళు చేస్తే 0.50 కలుస్తుంది. మామూలుగా మనం 2 చేస్తే 10 కలిసి +70 కలుస్తుంది, 0.90 వస్తుంది. నేను ఇదే చెక్ చేస్తుంటాను సార్. మేబీ కావచ్చు. అయితే మీరు అనేది కూడా మేబీ అవ్వచ్చు సార్, కాదని కాదు. ఇక్కడ టీం ఉంటే అది ఆయన కనిపిస్తుంది, కాకపోతే మనకు ఇక్కడ భాగ్యలక్ష్మి అని చెప్పేసి భాగ్యలక్ష్మి మేడం ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. ఆ మేడం కూడా చేశారు నిజంగానే. బట్ మరి మీరు అన్నట్టుగా ఇంకా ఏమైనా టీం ఉంది ఏమని మీ డౌట్ అన్నట్టు. బట్ ఈ మేడం గారు ఉండండి సార్. ఇప్పుడు ఈ మేడం మాకు పెట్టింది, మరి తనకి ఈ 2 ఉన్నాయా, ఇంకెవరైనా రిఫర్ ఉందా అనేది మేడం మాకు క్లారిటీ ఇస్తే గనక అప్పుడు మీరు అక్కడ కేఎస్ రావు సార్ కూడా ఎంటర్ చేశారు. ఇప్పుడు చూసాను. వెల్కమ్ సార్, మాట్లాడండి. కేఎస్ రావు సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంటే మనం డౌన్ లైన్ లో చేసినవి వాళ్ళు చేసాం అనుకోండి సార్. తర్వాత మన మెయిన్ వాలెట్ రేస్ చేస్తే ఈ ముందు చేసినవి మనకి 0.20 మీద వచ్చేసి ఆ తర్వాత చేసినప్పుడు మెయిన్ వాలెట్ కి 90 చూపిస్తుంది. ఇవి మనకు అక్కడ షో చేయదు, కానీ 1 వస్తుంది కానీ ముందు రోజు చూపించేస్తాయి. అంటే అందరూ కూడా డౌన్ లైన్ లో చేసి వెంటనే మెయిన్ కూడా చేయరు కదా సార్, చేయరు. అదే రోజు చేస్తే 1 చూపించేస్తుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే ఓ రోజు ఒకటి డౌన్ లో చేసి ఆ తర్వాత మనం ఏం చేసినప్పుడు అది 90 చూపిస్తుంది. ఏమో నెక్స్ట్ డేకి షో చేసేస్తాయి 0.20 మీద మనకి వచ్చేది. అందుకని 1 వచ్చినట్టు కనిపించదు సార్ కొందరు.
1 వచ్చినట్టు కనిపించదా? అంటే మరి ముందే షో అయిపోతాయి కదా సార్. మనం 1 డే తర్వాత మేం చేస్తాం కదా సార్. మరి అట్లే మీరన్నట్టే అనుకుంటే గనక మరి ఇంకొక రోజు చూడాలి కదా సార్. యావరేజ్ 1 వస్తుంది సార్. ఒకే రోజు చేసిన వాళ్ళు 1 చూపిస్తుంది, కానీ కింద డౌన్ లో చేసేస్తే 2ను, తర్వాత మెయిన్ 1 డే తర్వాత చేస్తారు కాబట్టి 1 చూపించదు, 90 చూపిస్తుంది సార్ చెప్పినట్టు. కానీ ముందు వచ్చినవి వాటితో కలుపుకుంటే 1 సార్. మీరు చెప్పింది రైటే, టోటల్ గా 1 చూపిస్తుంది, కానీ 3 ఒకసారి చేసిన వాళ్ళకి 1 చూపిస్తుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే మెయిన్ వాళ్ళకి తర్వాత చేస్తా ఉంటారు సార్, ముందు కింద వాళ్ళకి చేసి. యాక్చువల్ గా 1 కరెక్టే, కానీ అదే రోజు చేసిన వాళ్ళకి 1 కరెక్ట్. కానీ మన కింద వాళ్ళు మీరు ఎర్లీ బర్డ్కి మీరు ఫార్మింగ్ చేసుకోండి అని చెప్పిన 1 డే 2 డేస్ లేట్ అయినా వీళ్ళదేమో మన కమిషన్ షో, మనకి పర్సెంటేజ్ షో చేసేస్తుంది. మనం చేసుకున్నప్పుడు 90 షో చేస్తుంది సార్. సార్ అర్థమైందా మీకు ఏమైనా? మాకు అర్థమైందంటే వాళ్ళే మనకి 10 కలుస్తుంది సార్. మన జూనియర్స్ కింద 11 లైన్ వాళ్ళు 10% మనకు కలుస్తుంది. 2 అకౌంట్లకి 2 10లు 20 అయింది సార్. మనము షో చేసినప్పుడు వాళ్ళు 7 రోజుల తర్వాత మనం షో చేసిన 0.70 కలుస్తుంది. వాళ్ళకి 10 20 ప్లస్ మన 70 90 అవుతుంది. కానీ ఇందాక రాజేష్ సార్ చెప్పారు సార్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే మన చేసింది మరి కూడా 10 కలుస్తుంది కదా సార్. అప్పుడు టోటల్ 1 అయింది కదా సార్. మనం చేసింది ఎట్లా 10 కలుస్తుంది అండి? 0.70 కలుస్తుంది. మీరు 100 కొట్టారంటే 0.70 కలుస్తుంది. ఈ 10 10 20 మన 70. మీరు అట్లా కాకుండా మీరు ముందు చేసేసారు అనుకోండి, ముందు చేసేసిన తర్వాత వేరే పార్టీ 4 రోజులు 3 రోజులు లేట్ అయింది అనుకోండి. సాంబశివరావు సార్ మీకు ఒకటి క్లారిటీ ఇస్తాను నేను. సాంబశివరావు సార్, నేను మొన్న ఏం చేశానంటే మీకు ఒకటి క్లారిటీ ఇస్తాను ఇక్కడ. నేను ఎస్పెషల్ గా ఒక 7 ఐడీలు చేస్తే, అంటే 3టికి ఎర్లీ బర్డ్ అవడానికి నేను 7 ఐడీలు చేశాను. అంటే ఎక్స్ట్రాగా కొత్తగా క్రియేట్ చేసి, అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఐడి కింద 2 ఐడీలు వేసాను, ఓకేనా? ఒక ఐడి మెయిన్ రాజేష్ మెయిన్ ఐడి, ఒక 2 ఐడీలు అనేది కేఎస్ రాజు సార్ కావచ్చు, సాంబశివరావు సార్ అనుకుందాం, ఓకే? ఈ 2 ఐడీలు ఇలా 3 అయినాయి ఇప్పటికి. అంటే ఇప్పుడు నాది మెయిన్, రాజేష్ అనేది మెయిన్, కింద కేఎస్ఆర్ సార్ ఒకరు, సాంబశివరావు సార్ ఒకరు. ఇలా చేసి మళ్ళీ ఏం చేశాను, వెంటనే కేఎస్ఆర్ రాజు కింద 2 ఐడీలు, సాంబశివరావు సార్ కింద 2 ఐడీలు. మొత్తం ఎన్ని అయినాయి సార్? ఇప్పుడు 7 ఐడీలు అయినాయి సార్. 7 అయినాయి కదా. 7 అంటే ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తికి ఎలిజిబుల్ అవుతాడు, కేఎస్ఆర్ సార్ ఎలిజిబుల్ అవుతాడు, సాంబశివరావు సార్ ఎలిజిబుల్ అవుతాడు ఎర్లీ బర్డ్కి. ఓకే, సో తెల్లారి నుంచి వెళ్ళి ఈ 3టికి సపోజ్ నేను 100 చేశాను అనుకోండి, ఎంత వచ్చి ఉంటాయి మీ ఆలోచన ప్రకారం? ఎంత రిలీజ్ అవ్వాలి ఈ 3 ఐడీలకి? ఎర్లీ బర్డ్ చేశాను కదా సార్, 0.90 రిలీజ్ అవ్వాలి మీరు అన్నట్టుగా చెప్పాలంటే. కానీ ఒక్కొక్క డాలర్ వచ్చింది. ఒక్కొక్క డాలర్లు వచ్చాయంటే మీరు 3కే చేశారా సార్, 5కే చేశారా? ఇప్పుడు సపోజ్ ఓకే అట్లా మాట్లాడితే సాంబశివ సార్ కింద కొత్త ఐడీలు తయారు చేశాను 2, కేఎస్ఆర్ సార్ కింద కొత్త ఐడీలు తయారు చేశాను 2, సిర్ఫ్ 2 అదే రోజు తయారు చేశాను. దానికి 100, దీనికి 100, మళ్ళీ దీనికి 100, ఇట్లా. అంటే మెయిన్ వ్యాలెట్ 100 వేసి కింద తయారు చేసిన 2టికే 200 వేసారా సార్? దానికి 100, దీనికి 100 సార్, దానికి 100, దీనికి 100, 100 మళ్ళీ అంత ఫ్రెష్. ఇప్పుడు ఎన్ని ఫ్రెష్ అయినాయి? ఈ 7 ఐడీలు కూడా ఫ్రెష్. ఎందుకు ఫ్రెష్ చేశానంటే నా దగ్గర 5,000 కాంట్ల 7,000 కాంట్ల 8,000 కాంట్ల రివార్డ్ వచ్చి పడి ఉన్నాయి కనుక దీన్ని ఈ రకంగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ రకంగా చేశాను ఫ్రెష్. అంటే ఇప్పుడు మీకు క్లారిటీ రావడానికి ఎందుకు చెప్పాను అంటే ఇది నిజం. ఇది ఎందుకంటే టిఎన్ మల్లేశ్వర సార్ తెలుసు, వెంకటేశ్వర సార్ తెలుసు, ఎందుకంటే నేను లైవ్ లో చేశాను అనమాట. ఎందుకంటే మనము 7 ఐడీలతో చేసుకుంటే మనకి ఇక 200 USD సేఫ్. ఇప్పుడు జరుగుతున్న తరుణంలో $5-6 BNB సేఫ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చేశాను. మీకు క్లారిటీ వచ్చింది కదా సార్? ఇప్పుడు రాజేష్ అనేది మెయిన్ ఐడి, సాంబశివ సార్ కింద దాని కింద సాంబశివ సార్ది ఒక ఐడి, కేఎస్ఆర్ రాసుది ఒక ఐడి, తర్వాత సాంబశివ సార్ కింద 2 ఐడీలు కొత్తాయి, కేఎస్ఆర్ రాసు కింద 2 ఐడీలు కొత్తాయి. బట్ ఇక్కడ ఈ కేఎస్ఆర్ కింద 2 ఐడీలు ఉన్నాయి కదా, అవి ఎర్లిబడ్డు కావు, కేఎస్ఆర్ రాసు కింద ఉన్నాయి ఎర్లిబడ్డు కావు. కానీ ఈ రాజేష్ అనే వ్యక్తి ఎర్లిబడ్డు అయిండు, సాంబశివ సార్ ఎర్లిబడ్డు అయింది, కేఎస్ఆర్ రాసు. ఈ 3టికి కూడా $1 రిలీజ్ అవుతుంది.
ఎవ్రీడే. మూడింటికి 1 రిలీజ్ అవుతుందా సార్? అవును, మీరు అన్నట్టుగా 0.90 అంటున్నారు కదా, కాదు సార్. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు మీకు క్లారిటీ రావడానికి మీరు చెప్పడం జరుగుతుంది, నేను చేశాను కూడా. మళ్ళీ అది కూడా ఎప్పుడు కాదు సార్, జస్ట్ 1 వీక్ బిఫోర్ అట్లా అన్నట్టు సార్. 10 వస్తుంది సార్, మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారు. మీరు కొద్దిగా మళ్ళీ ఒకసారి కూడా చూడండి. ఇప్పుడు నాకు వేరే భాగ్యలక్ష్మి మేడం అని కూడా మాకు మెసేజ్ పెట్టారు. కొద్దిగా మళ్ళీ ఒకసారి చూడండి, మీరు కన్ఫ్యూజ్ కొద్దిగా అవుతున్నారు అంతే సార్. వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. 10 వస్తుంది సార్, ఎందుకంటే కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే సిస్టమ్ ప్రామిస్ చేసింది కదా మనకి. నేను 0.90, అది 0.90 అనేది మనకి కొత్త కాదు. మామూలుగా మనం ఫస్ట్ డేకు ఎలిజిబుల్ అయ్యాం గనక మనది నార్మల్గా 0.20, అతను ఇచ్చేది ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చేది 0.70, మొత్తం 0.90. సో కింద 2 డేట్లకు కూడా నువ్వు సేమ్ డే చేసావు కనుక ఆ పర్సెంట్ 10 అనేది వస్తుంది. అందుకని అది కింద యాక్టివ్ 190 days మాత్రమే వస్తుంది. ఆ 190 days దాటిపోతే మాత్రం ఆ కిందది 10% మనం మర్చిపోవాలి. మళ్ళీ వాటికి చేస్తేనే కనుక మళ్ళీ అది మళ్ళీ 190 days మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి యాక్టివ్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ. సో చాలా మంచి అనిపించింది ఈరోజు, మనము ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇంకా సార్. సౌండ్ తగ్గుతామా ఇంకా సార్? మై పార్ట్నర్స్, ఇంకేంటి విషయాలు? సో డైలీ అంటే మేము ఇక్కడ 500 చేసినప్పుడు కూడా రోజు $5 అనేది రిలీజ్ అయింది అనమాట. 500 చేసినప్పుడు అది మామూలే, అది కామన్. ఎందుకంటే ఒక 100కి $1 ఈ విధంగా మనకి రిలీజ్ అవ్వడం అది మామూలే, అదేం కొత్త కాదు కనుక. సో ఈరోజు కూడా మరి ఫ్లక్చువేషన్ జరిగింది మన పీవీసీ మెటా. మరి ఎవరైనా బై చేసుకున్నారా లేదా, లేకపోతే తక్కువతో బై చేసుకున్న వాళ్ళు మరి అమౌంట్ అవసరం అయితే కనుక తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా. ఓకే, చూడండి ఈ విధంగా మరి ఈరోజు ఇది 1 day క్యాండిల్. సో ఇది 1 hour క్యాండిల్ కూడా పెడితే కూడా మనకి సో డౌన్ అయింది. 10,444 నుంచి 10,105 కూడా వచ్చింది. ఇలా ఇంత జరిగినప్పుడు మనకి పెద్ద ఇందులో రాదు బెనిఫిట్, కానీ ఎక్కువ శాతం ఫ్లక్చువేషన్ జరిగితే కనుక మనకి. కాకపోతే మార్కెట్ యాక్చువల్లీ బులిష్ రన్, బట్ డౌన్ ఫాల్ అయింది. మార్కెట్ అంతా కూడా డౌన్ ఫాల్లో ఉంది. ఎందుకంటే ఒక బీటీసీ అనేది ఇది 1,25,000 23,000 వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు 1,06,000 వరకు వచ్చింది. అంటే చాలా డౌన్ ఫాల్ అనమాట. సో ఇలా డౌన్ ఫాల్ జరిగినప్పుడు ఇది ఒకటి డౌన్ ఫాల్ అయితే అన్ని డౌన్ ఫాల్లో ఉంటాయి. చూడండి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి సార్. ఇక్కడ 12వ తారీఖు నుంచి చూసుకుంటే కూడా 1,11,000 ఉండే, అలాంటిది నిన్నటి రోజున 1,05,000, ఈ రోజు మళ్ళీ 1,07,000. ఈ విధంగా జరుగుతుందన్నమాట. చాలా తక్కువ, అంటే డౌన్ ఫాల్లో ఉంది, చాలా డౌన్ ఫాల్లో ఉన్నట్టు అనమాట. దానికి తోడుగానే బిఎన్బి కూడా 1,300 కూడా చూసాము, $1,300 చూసాం. ఇప్పుడు ఇక్కడ 1,093 మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, $1,100 చూసిన వాళ్ళం. చూడండి, 1227 అక్టోబర్ 12న $1,227 ఇప్పుడు $1,093 లైవ్లో చూస్తున్నాం. అంటే డౌన్ ఫాల్ నడుస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ XRP గురించి మాట్లాడడం వల్ల 5వ నెంబర్లో ఉంది. ఇది కూడా మనము $3 కంటే తక్కువ ఎప్పుడు చూడలేదు, బట్ ఈ రోజున చూస్తే అది 2.358 కదా, 2.358 చాలా తక్కువే. చూడండి, ఇది లాస్ట్ 1 2 3 4 5 6 7 రోజుల నుంచి కూడా డౌన్ ఫాల్లోనే ఉంది. 2.396, 2.573. సో మనం $3 చూసిన వాళ్ళం ఇక్కడ దీన్ని. ఓకేనా, ఇట్లా ఈ విధంగా మనం చూసుకోవచ్చు మన మొబైల్లోనే. ఓకే, ఇక్కడ చూసుకుంటే మరి పోయిన సంవత్సరం ఇయర్లీ చూసుకుంటే పోయిన సంవత్సరం ఎక్కడ ఉంది, ఇది ఏం ప్లేస్లో ఉంది సార్? చూడండి సార్,
1 ఇయర్లో చెక్ చేస్తే ఇది $0.5 సార్, 0.4935. మరి హైయెస్ట్ ప్రైజ్ 3.650. మరి ఎవరైనా అవుతారా సార్ సంవత్సరం $0.5 ఒకటి కొనుక్కొని సంవత్సరం దాకా ఒప్పుకోబడతారా? ఒప్పుకోబడితే వస్తుంది, $3 వచ్చింది కలిసి. బట్ 1 ఇయర్ కదా సార్, అంతా ఎవరు అవుతాం? బట్ క్రిప్టోలో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రీవియస్ మెటల్ ఎలాగైతే వెయిట్ చేస్తున్నామో అలాగే క్రిప్టోలో వెయిట్ చేస్తే బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అలాగే ఇక్కడ డోజీ కూడా మొన్న మనం $20 చూసాం, ఈ రోజున $18 చూస్తున్నాం డోజీ కూడా. సో చూడండి ఇక్కడ రికార్డు చూసుకుంటే చూడండి, మధ్యలో 13 తారీఖున చూడండి సార్ 2060, ఇప్పుడు 1878, 1825 కూడా వెళ్ళింది, 2002 కూడా. సో ఈ విధంగా డౌన్ఫాల్లో ఉంది. అంటే నేను చెప్తా ఉంటాను కదా, క్రిప్టో అనేది మనము క్రిప్టోలో మనీ ఎర్న్ చేయాలంటే కనుక మంచి ఇన్కమ్ చవి చూసి పూర్తిగా పడిపోతుంది, కచ్చరా అనుకుంటాం చూడండి, వేస్ట్, ఎందుకు పనికి రాంది అనుకుంటాం కదా, ఆ టైంలో క్రిప్టోని కొనాలి. క్రిప్టోలో డబ్బులు ఎర్న్ చేయాలంటే ఇది ఎందుకు పనికిరాని కాయిన్ ఇప్పుడు ఎందుకు కొన్నాం అంటారు కదా, అది బెటర్. అలాంటి టైంలో మనం కొనాలి, కొని వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఓకేనా? చూడండి ఇక్కడ అక్టోబర్ 13 538, ఈరోజు 472. ఎంత అవుతుంది సార్? మైనస్. సో ఈ విధంగా కూడా మనీ ఎర్న్ చేస్తారు పబ్లిక్, ఇలా కొనుక్కొని అలా అమ్ముకుంటారు. నేను ఇదే ఫాలో అవుతూ మిమ్మల్ని పీవీసీ మీటర్ గురించి చెప్తాను. బట్ పీవీసీ మీటర్ వాళ్ళు మెయిన్ క్యాండిడేట్స్ వింటే నువ్వు పీవీసీ మీటర్ని మంచిగా చేయకుండా నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంటారు, ఎందుకు అమ్ముకోమని చెప్తున్నావు అని అంటారు నన్ను. బట్ ఏంటంటే మనకి మనీ అవసరం కనుక మనం ఈ విధంగా ఇక్కడ ఆడుకుంటున్నాం అనమాట. అంటే సో కిందికి అయినప్పుడు కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి ర్యాంకులు ఇచ్చారు, 1 నుంచి వెళ్ళి 2, 3, 4, 5 అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీరు లాస్ అయినా కూడా మళ్ళీ లాభపడతారు ఈ వీటిలో మీరు కొనుక్కొని ఉంచుకుంటే కనుక. ఏది పడితే అది కొనకుండా దీన్ని మనం $226, $230 చూసాం. ఇది సోల్ కాయిన్ SOL, ఈ రోజున చూస్తే 185. ఓకేనా? సో ఈ విధంగా మనీ ఉంటే కనుక మనము క్రిప్టోలో ముందుకెళ్తాం. ఓకేనా? ఇక్కడ ADA తర్వాత ఏముంది, 8 నెంబర్లో TRX కూడా ఉంది, చాలా తక్కువ ప్రైస్ కదా. ఇలాంటివి వెతుక్కోవాలి మనం. డబ్బులు మన దగ్గర ఇప్పుడు BTC కొద్ది కొనాలన్నా కూడా కొనలేకపోతాం కదా, అలాంటి వాళ్ళం ఏం చేయాలి మనం? సో ఇట్లా చిన్నవి ఆల్ట్ కాయిన్స్ అంటారు వీటిని. ఆల్ట్ కాయిన్లో కొన్ని వెతుక్కొని చాలా అబ్జర్వేషన్ చేసి సో ఏది తీసుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంది అన్నట్టుగా ఆలోచించేసి తీసుకోవాలి. ఓకేనా? బట్ ఇట్లా ఆలోచించి తగ్గిపోయిన తర్వాత తీసుకున్న వాటిని కానీ టైం వేస్ట్ అవుతుంది, కానీ బెనిఫిట్ మాత్రం ఇస్తాయి. టైం అనేది వేస్ట్ అవుతుంది, కాకపోతే అనుకున్న టైంకి రాకపోవచ్చు ఈ మన వీటిల్లో. అందుకే నేను ఏమంటానంటే చాలా చూసి పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలని చెప్తాను అనమాట. ఏది పడితే అది తీసుకోవడానికి లేదు. ఒకరు తీసుకున్నా కూడా అలా అయితే అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ ఒక టైంలో తీసేయాలి, ఏ టైంలో తీసేయాలో ఆ టైంలో కూడా తీసేయాలి. ఈ పాన్ కేక్ అంటాం కదా మనం, ఇది కేక్ కాయిన్ అనమాట. దీన్ని మనం $4 కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఎంత ఉంది సార్? 2.878, $3 కన్నా కూడా తక్కువగా ఉంది. మనం రోజు పాన్ కేక్ యూజ్ చేస్తాం కదా, పాన్ కేక్ ఇది కూడా కొనుక్కున్నా కూడా చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఇప్పుడు 2.911 వరకు కూడా వెళ్ళింది. బట్ దీన్ని మనం $4 కూడా చూసాం. ఇట్లా చిన్నవి అనమాట. మనకి మనీ మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఇలా చిన్నవి తీసుకోవాలి, తక్కువ రేట్లో ఉన్నది తీసుకోవాలి. బట్ అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. లేకపోతే వారు చెప్పారు నేను తీశాను అలా ఉండకూడదు అనమాట. నేను చేశాను, సో అట్లా ఉండకుండా మనం అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. అట్లా అబ్జర్వ్ చేసి మాత్రమే చూసుకోవాలి. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎవరిని మనం అనడానికి ఉండదు అనమాట. మన డబ్బు మనది. ఇక్కడ రూపాయి లాభం అయితే తీసుకో, రూపాయి లాస్ అయితే అనుభవించాల్సిందే. అంతేనా సార్? WLFI, ఇక్కడ WLFI అని ఒక 35 నెంబర్లో ఒక కాయిన్ ఉంది చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది క్లారిఫికేషన్ లేదు, అయినా కూడా ఫ్లక్చువేషన్ జరుగుతుంది. సో ఇది చూడాలంటే చూడరాదు, ఎందుకంటే 1304
35 నెంబర్లో ఉంది ర్యాంక్ చూస్తే. బట్ ఇప్పటివరకు ఇది వెరిఫై కాలేదు, బైనాన్స్లో కూడా వెరిఫై కాలేదు. బట్ 35 నెంబర్లో ఉంది, ట్రేడింగ్ జరుగుతుంది. WLFI 35 నెంబర్లో ఉంది, ట్రేడింగ్ జరుగుతుంది. ఓకేనా, అది కూడా మనము నేను 24 అవర్స్ వాల్యూమ్ అది కూడా చూడొచ్చు. బట్ అంత డీప్గా నేను వెళ్ళిన ఇప్పుడు టైం కూడా అయింది కనుక ఇది 1 అవర్ క్యాండిల్. డే బై డే క్యాండిల్ చూసుకుంటే మనకి ఈజీ అర్థమవుతుంది. అంటే ఎందుకు చూపిస్తున్నాంటే చీఫ్గా ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళింది 0.4600 కూడా వెళ్ళింది. బట్ చాలా కూడా మరి డౌన్ ఫాల్ కూడా అయ్యింది. ఇది వన్ డే క్యాండిల్ అనమాట, ఒక రోజు క్యాండిల్. కింద చూసుకుంటే ఎప్పుడు వచ్చింది ఏం కథ కూడా చూసుకోవచ్చు. ఓకే, 30 days బిఫోర్ చూసుకుంటే 0.91 అండ్ 1 year బిఫోర్ చూసుకుంటే 0.4 హైయెస్ట్ ఉంది, తగ్గింది. ఓకే, హైయెస్ట్ 0.4600 హైయెస్ట్. ఓకే, సో ఇది ఎంత బిలియన్? ఫుల్లీ డిల్యూటెడ్. సర్క్యులర్ సప్లై 24,568 అంతే. టోటల్ సప్లై 100 billions. ర్యాంక్ 35 సిగరెట్స్. ఓకే, ఇది BNB. ఇట్లా ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇట్లా కూడా మా పబ్లిక్ ఏంటంటే ఇలా కూడా సంపాదిస్తారు సార్. పబ్లిక్ అనేది ఈ రకంగా కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. ఓకేనా, ICP చూడండి సార్, ICP అంట ఇది ICP అని చెప్పేసి ఇది కూడా. సో చూడండి ఇక్కడ ICP 1 year బిఫోర్ చూసుకుంటే ఇది $15 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు లోయెస్ట్ వచ్చేసి 1.977. బట్ ఇప్పుడు ప్రజెంట్ లోయెస్ట్ వచ్చేసి 2.953, హైయెస్ట్ 3. అంటే $15 వెళ్ళింది కూడా సార్. ఇప్పుడు $2 $3 ఇప్పుడు రన్ అవుతుంది. ఇట్లా ఏం చేస్తారంటే పబ్లిక్ వీటిని అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు సార్. చాలా అబ్జర్వేషన్లో పెట్టుకొని సరైన టైంలో నిర్ణయం తీసుకుని బై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను స్టార్ చేసి పెట్టాను. సో నాకు ఏమవుతుందంటే ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు నాకు నోటిఫికేషన్ ఇస్తుంది సిస్టమ్ కాదు సార్, ఇది మన ఏమంటారు సార్, ఎందులో ఉన్నాం మనం ఇప్పుడు? నోటిఫికేషన్ ఇస్తుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ స్టార్ చేసి పెట్టాను. ఎస్ సార్, కాయిన్ మార్కెట్ క్యాప్ సార్, థ్యాంక్ యూ. సో స్క్రీన్ సార్ ఆఫ్ చేశాను. మరి టైం కూడా అయింది సార్, ఇంకా ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఓకే, సో అందుకంటే మీటింగ్ రండి, 100 days ఖచ్చితంగా. ఎప్పుడో ఒకసారి అడపదడప రాకూడదు సార్. సో ఓన్లీ పీవీసీ మీటర్ కాదు, మీకు అదర్స్ నాలెడ్జ్ కూడా మీకు దొరుకుతుంది. అదర్స్ ఏ విధంగా సంపాదించుకోవాలి, మనీ ఎర్న్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది సార్. కాకపోతే చెప్పినట్టు జరగదు. అందుకని మనం కూడా కొద్దిగా చూసుకోవాలి, ఎనలైజ్ చేసుకోవాలి. ఓకేనా, సో మరి ఇద్దరు పార్ట్నర్స్ మరి టైం అయింది కదా. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి పేరున ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. అంతవరకు సెలవు. జై పీయూష్ మాట సార్, థ్యాంక్ యూ. ఆల్రెడీ మీ అందరూ లిఫ్ట్ అయ్యారు సార్, నాకు తెలియదు ఆ విషయం. సౌండ్ లేదు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జై పీవీసీ మేటా. జై పీయూష్ మాట సార్. గుడ్ మార్నింగ్ సార్. జై పీవీసీ మేటా. జై పీయూష్ మాట సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మేటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మేటా. జై పీయూష్. అక్క సార్, మీరు నా నెంబర్ ఉంటే హాయ్ అని మెసేజ్ పెట్టండి సార్. మీరు మొన్న మీకు చెప్పాను, మీరు వినలేదు లైన్ లో. ఏమైంది సార్? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా ఊరికే మాట్లాడదామని. నా నెంబర్ మీ దగ్గర ఉంటే కనుక నాకు మీ నెంబర్ నా దగ్గర లేదు. నాది ఇండియా నంబర్ ఉన్నా సార్. ఏదైతే సార్, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే కదా సార్. ఇండియా నెంబర్ వాట్సాప్ ఉంది కదా సార్, వాట్సాప్ నెంబర్ పెట్టండి. వాట్సాప్ నుంచి ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్ మేటా. జై పల్లవైన్, జై పీయూష్ మేటా. పీస్ పెట్టినవరా. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేటా. జై పీయూష్ మేటా.